మహా ఉన్నతమైనటువంటి ఆ కృపను బట్టి గడిచినటువంటి ఆ సెషన్స్కి యాంటీ క్రైస్ట్ యొక్క రాక కావచ్చు, యాంటీ క్రైస్ట్ యొక్క దేవత కావచ్చు, యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం కావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాల్లో మనం అందరం కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేసాం. అయితే ఈ రోజున ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం, అన్నిటికీ మించి అనేక మందికి కనువిప్పును కలిగించేటువంటి విషయంగా కూడా ఈ సందేశం ఉంటుందని నేనైతే ఎంతగానో కోరుకుంటా ఉన్నాను. ఇంతకీ ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి అని అంటే, ఒక్క విషయం మీద నేను పరిశీలన చేయట్లేదు, కానీ ఇంచుమించుగా ఈ సందేశంలో 3 అద్భుతమైనటువంటి వివరణలో రావడానికి దేవుడు సహాయం చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం అంటే, మొదటగా దశరాజ్య కూటమి అనగా 1 వరల్డ్ గవర్నమెంట్ గురించి, రెండవదిగా మహావేశ్య అనేటువంటి రెండవ వివరణ, మూడోది మహాబబులోను. దీని అంతటికి సంబంధించి ఒకే మెసేజ్లో ఒకే వివరణ నేను ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దశరాజ్య కూటమి ఏర్పడాలి, దశరాజ్య కూటమి ఏర్పడకుండా రావలసినటువంటి అంత్యక్రీస్తు రాడు అనేటువంటి బోధలు బయట చాలా వినబడతా ఉన్నాయి. చాలా మంది చాలా విధాలుగా ఈ విషయాన్ని బట్టి వాళ్ళు ఆ మాటను తెలియపరుస్తూ ఉన్నారు. నిన్న కూడా ఎవరో నాకు పంపిస్తే నేను చెక్ చేయలేదు, కాకపోతే ఒక 3-4 మినిట్స్ చూసిన తర్వాత నాకు చాలా ఏట్రా బాబు అని అనిపించింది. ఒక ఆయన అంటాడు కదా తన మెసేజ్లో, అసలు యెరూషలేము 3వ దేవాలయం అనేదే కట్టబడదు, 3వ దేవాలయం అనేటువంటిది సంఘానికి సంబంధించింది, క్రీస్తు మన హృదయాల్ని దేవాలయంగా మార్చుకున్నాడు కనుక ఇంక 3వ యెరూషలేము దేవాలయం కట్టబడదని ఇంకొక ఆయన, పైగా ఆయన మాట్లాడుతూ కొంతమందికి తెలియక చెప్తున్నారంట, ఈయనకంతా తెలిసినట్టుగా. మరి 3వ యెరూషలేము దేవాలయం కట్టబడకపోతే నాశనకరమైన హేయ వస్తువుని ఎక్కడ పెడతాడో తీసుకొచ్చి నీ గుండెల్లో నా గుండెల్లో పెడతాడా? నా తెలియకొడుతాను. 42 నెలల్లో అన్యుల చేత ప్రాంగణం అంతా కూడా తొక్కుపడుతుందని ఉంది. అది ఏ ప్రాంగణం? మరి మందిర ప్రాంగణం కదా. మందిరానికి మాత్రం కొలత యొద్దు అన్నాడు. దేని గురించి అది? ఈ మందిరమా? ఇంక ఎవరు పడితే వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసుకుంటూ నలుగురిని దారి తప్పించేటువంటి ప్రయత్నాల్లో చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి నేను స్పందించను. నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి, తెలియకపోతే ఏమీ మాట్లాడకుండా ఊరుకోవాలంతే. అంతేకాని ఇతరులు బోధిస్తున్నప్పుడు ఇతరులు చెప్పినటువంటి వాటిని వాళ్ళకి తెలియక ఎలా మాట్లాడుతున్నారండి? అసలు వాక్యం యొక్క అర్థం ఇది కదన్నట్టుగా చెప్తే మళ్ళీ కూర్చోవలసి వస్తుంది. ఎదురుగుండా కూర్చుంటే మళ్ళీ లేనిపోని తల్లపులు అనేటువంటివి కూడా వస్తాయి. అయితే చాలా రకాలైనటువంటి తప్పుడు బోధలు అంత్యదినాల్లో మొదలవుతాయని వాక్యంలో రాయబడింది. చాలామంది నా పేరట అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ సూచన క్రియలు చేస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ బోధలు జరిగిస్తారని వాక్యంలోనే ముందుగానే రాసి ఉంచాడు. కాబట్టి ఈ 3వ యెరూషలేము దేవాలయం అనేటువంటిది ఖచ్చితంగా కట్టబడవలసిన అవసరం ఉంది. ఇదే దేవాలయమే, క్రైస్తవ సంఘం కూడా ఒక దేవాలయమే. అయితే నూతన యెరూషలేము అనేటువంటిది కూడా రాబోతుంది. అది మన 4వ దేవాలయమా? మన తెలియగొడుతాను అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎక్కువగా వచ్చేటువంటి కొన్ని అబద్ధపు ఆలోచనల, అదొక రకమైనటువంటి తప్పుడు నమ్మకాల, విశ్వాసంలో తెలియదు, కానీ నేను ఎక్కువగా విన్నాను. కానీ ఏ దైవజన్ని కానీ ఏ బోధకుని కానీ నేను తప్పు పట్టడానికి సరిపోను. అన్ని విధాలుగా కూడా వాళ్ళకంటే చిన్నవాడినే, కాబట్టి తప్పు అయితే నేను పట్టడానికి సరిపోవట్లేదు. కానీ చాలామంది బోధకులు ఇంచుమించుగా 2000 సంవత్సరాల నుండి తరచుగా ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏదన్నా ఉందంటే, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చిన తర్వాత దశరాజ్య కూటమిని ఏర్పాటు చేస్తాడు. అంటే 1 వరల్డ్ గవర్నమెంట్ అనేటువంటిది వాడు వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తాడు అని చెప్పి చాలా మంది భక్తులు చెప్తా ఉంటారు. వాస్తవానికి అది పూర్తిగా కూడా నా యొక్క నమ్మకం కొట్టేస్తూ ఉంటుంది పూర్తిగా. అసలు 1 వరల్డ్ గవర్నమెంట్ అనేటువంటిది ఎందుకు రావాలి? 1 వరల్డ్ గవర్నమెంట్ అనేటువంటిది రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? 1 వరల్డ్ గవర్నమెంట్ అంటే ఒక మాటలో నేను చెప్తున్నాను చూడండి. ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయని తెలిసి, ఇప్పుడు 193 ఎంతో ఉన్నాయి మొత్తానికి. అన్ని దేశాలకి, ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ప్రభుత్వం ఉంది. అవునంటారా కదంటారా? ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా ప్రభుత్వం ఎవరో ట్రంప్ గారు ప్రభుత్వం ఏలుతా ఉంది.
పాకిస్తాన్కి ఒక ప్రభుత్వం ఉంది, భారతదేశాన్ని వెళ్ళేటువంటి ప్రభుత్వం బీజేపీ, మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి దేశానికి ఒక అధ్యక్షుడు, దేశానికి ఒక ప్రెసిడెంట్, దేశానికి ఒక రకమైనటువంటి పార్టీ అనేటువంటిది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. అయితే వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేటువంటిది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒకటే నాయకుడు, ఒకటే పార్టీ, ఒకటే చట్టం. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఒకే సిద్ధాంతంలో, ఒకే నాయకత్వంలో వెళ్ళవలసిన అవసరం ఉందన్నమాట. అంటే దీన్ని వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు దేశంలో ఉన్న అనేక దేశాలు దేశానికి ఒక గవర్నమెంట్ని ఏర్పాటు చేసి, కానీ ప్రపంచం అంతా కలిపి ఒక గవర్నమెంట్ రాబోతా ఉంది అనేటువంటి వార్తలు చాలా మంది చెప్తా ఉంటారు. ఎందుకు అలా రావాలి? ప్రపంచం అంతటికీ కూడా ఒకే గవర్నమెంట్ రావాల్సినంత అవసరత ఏముందంటే, మొట్టమొదటిగా ప్రపంచ దేశాలు ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందో, అంటే యుద్ధాలు జరిగినప్పుడు, భూకంపాలు జరిగినప్పుడు, కరువులు సంభవించినప్పుడు కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోద్ది. ఇంకా వాళ్ళంతట వాళ్ళ దేశాన్ని కొట్టుకోగలిగే స్థితి లేదు, ఆ గవర్నమెంట్లు ఆ దేశాన్ని పోషించగలిగే స్థితి అంతకంటే లేదు. కాబట్టి ఆ గవర్నమెంట్లు చేతులు ఎత్తేస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక ప్రదేశం, అది మా వల్ల కాదని చెప్పి ఆ గవర్నమెంట్ అంతా కూడా పారిపోయింది, వెళ్ళిపోయారు. పక్కకి వెళ్ళిపోతే ఆ కంట్రీకి సంబంధించిన ఉగ్రవాదులందరూ కూడా దేశాన్ని ఆక్రమించుకుని వాళ్ళు వెళ్తా ఉన్నారు. మీకు తెలుసో తెలీదో, ఆఫ్రికన్ కంట్రీస్లో. అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పడిపోతే ఇంక మా వల్ల కాదని చేతులు ఎత్తేసినప్పుడే ఎవరైనా ఇంకో దేశం మాకు ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది. ఒక దేశం పడిపోయింది అనుకోండి, ఈ దేశాలన్నీ కలిపి ఒక పార్టీలో ఉన్నాయనుకోండి, ఒక దేశం నష్టపోయింది అనుకో, మిగతా 9 దేశాలు ఏం చేస్తాయి? తలో చెయ్యి వేసి సహాయం చేస్తాయి. అవునే కదా? ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు ఒకరినొకరు ఆదుకునే పరిస్థితులు రావాలి, ఒకరినొకరు హెల్ప్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేగాని మేము ఒక్కలుగానే ఉంటాం, మాకు ఎవరు అవసరం లేదు, మేము ఎప్పుడూ బాగుంటాం అనే వాళ్ళకి వన్ వరల్డ్ గవర్నమెంట్తో సంబంధం లేదు. కానీ ఒకరు పాడైపోతే ఇంకొకరు హెల్ప్ చేసే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు అనేటువంటిది జరగాలి. అంటే ఈ దశరాజ్య కూటమి, వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలన్నమాట? ఆర్థిక వ్యవస్థ పడిపోవాలి, వరల్డ్ ఎకానమీ పడిపోవాలి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఆఫ్ఘనిస్తాన్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రక్కకి వెళ్ళిపోయిందో, అక్కడ ఉన్న ఉగ్రవాదులందరూ కూడా దేశాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు. అమెరికా కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచే. ఆ యుద్ధ ట్యాంకుల్ని, యుద్ధ సామాగ్రిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతే అవి కూడా వాళ్ళు ఆక్రమించుకుని దోచుకుని వాళ్ళు వాడుకుంటున్నారు. రీసెంట్గా ట్రంప్ వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్స్కి వార్నింగ్ ఇచ్చారు. మేము వెళ్ళిపోయే సమయంలో అక్కడ యుద్ధ ట్యాంకులు ఇవి ఉంచేసాము, ఆ ట్యాంకులు మాకు పంపించండి అంటే మీరు వచ్చి పట్టుకెళ్ళండి అన్నారు ఆ ఉగ్రవాదులు. మీరు వచ్చి పట్టుకెళ్ళండి అంటే దాని అర్థం ఏంటి? దమ్ముంటే మా గడ్డలో అడుగు పెట్టండి, తీసుకుని వెళ్ళండి అని ఇండైరెక్ట్గా వీళ్ళు కూడా స్పందించారు. స్పందన అనేటువంటిది జరిగింది. కాబట్టి ముందు రోజుల్లో ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన రీతిలో ఉంటాయి. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ ఎప్పుడైతే పడిపోయి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయిందో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్, నిత్యావసర సరుకులు చాలా వస్తుంటాయి. పప్పులు దినుసులు, డాల్స్, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, బాదము, ఇలాంటి కొన్ని ఎడారి ప్రాంతంలో ఎక్కువగా పెంచేటువంటి ఇవన్నీ మాట. ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ 1/2 కేజీ 400 ఉండవలసినటువంటి అంజీరు ఒక్కసారి 600 అయిపోయింది. ఇది ఆర్థిక వ్యవస్థ పడిపోవడం. అంటే ఎకానమీ పడిపోయిన తర్వాత రేట్లు పెరిగిపోతాయి. అంటే నేను డ్రై ఫ్రూట్స్ తింటాను కనుక నాకు అది తెలిసిన, లేదంటే నాకు తెలియకపోదు. ఇంచుమించుగా 100 to 150 రూపీస్ పెరిగిపోయింది. ఒక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పడి ఉగ్రవాదుల యొక్క చేతుల్లోకి వెళ్తేనే. కాబట్టి ప్రకటన గ్రంథంలో కనబడే 6వ అధ్యాయంలో 2, 3, 4 ముద్రలు ఉంటాయి. 3 రకాలైనటువంటి గుర్రాలు ఉంటాయి. ఎర్రటి గుర్రం, నల్లటి గుర్రం, పాండూర వర్ణము కలిగిన గుర్రము. ఇవి దేనికి సంకేతాలు అంటే కరువులకు, యుద్ధాలకి, భూకంపాలకి సంబంధించినవి. ఇవి ఏర్పడేటువంటి సమయంలోనే ఈ దశరాజ్య కూటమైనటువంటిది ఏర్పడాలి, లేదంటే ఆ సమయంలో ఆ పరిస్థితులు వస్తాయి అనేటువంటిది ఒక ఆలోచన, వివరణ. అయితే దశరాజ్య కూటమి వీడొచ్చి ఏర్పాటు చేస్తాడనేది అబద్ధం. యాంటీ క్రైస్ట్ వచ్చి వన్ వరల్డ్ గవర్నమెంట్ని క్రియేట్ చేస్తాడు
వన్ వరల్డ్ గవర్నమెంట్ అనకూడదు, దశరాజ్య కూటమిని ఏర్పాటు చేస్తాడనేది అబద్ధం. చాలా మంది భక్తులు ఏ కారణాన్ని బట్టి ఏ ఉద్దేశంతో ఈ బోధన జరిగించారో నాకు తెలియదు, కానీ పూర్తిగా అది అవాస్తవమనే అంటాను. ఎందుకు అనవలసి వస్తుందంటే, వాడు వచ్చిన తర్వాత దశరాజ్య కూటమని అంటే 10 దేశాలని ఒప్పందంలో తీసుకుని ఏలేటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడనేది అబద్ధం. వీడు వచ్చే సమయానికే ఆ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. కూటమి అంటే మన ఆంధ్ర వాళ్ళకి బాగా అర్థమైపోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే కదా వెళ్తుంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అంటే 3 కలిసి ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. అంటే 10 దేశాలు కలిసి పాలించబోతా ఉంటాయన్నమాట దశరాజ్య కూటమి అంటే. 10 అంటే 10 కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అన్ని దేశాలు కలిసి పాలించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రలో మనకు అర్థమవుతుంది, 3 రకాలైన పార్టీలు కలిసి పాలన చేస్తా ఉన్నాయి. అవునా కదా? అవునా కదా? సేమ్ అదే కూటమి ఏర్పడాలి, వాడు వచ్చి ఏర్పరుస్తారు అని అంటా ఉంటారు, కానీ అది పూర్తిగా అబద్ధం. వాడొచ్చి ఏర్పరచడు. ఆల్రెడీ దశరాజ్య కూటమి ఏర్పడే తర్వాతే వీడొచ్చి అందులో కలుస్తున్న వాక్యం సెలవిస్తాం. మరి భక్తులు ఏ కారణాన్ని బట్టి ఇలా చెప్పారని మరి నాకైతే తెలియదు, కానీ నేనైతే గమనించిన దానిలో ఒక లేఖనాన్ని చూడగలిగాను. పూర్తిగా దశరాజ్య కూటమి ఏర్పడిన తర్వాత వీడు వస్తాడు, వీడు వచ్చిన తర్వాత దశరాజ్య కూటమి అనేటువంటిది ఏర్పడదు అనే విషయాన్ని గమనించాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనానికైనా మనం పరిశీలన చేస్తే, వీడు లేదంటే ఆ యాంటీ క్రైస్ట్ వచ్చి చేసేటువంటి కొన్ని పనులు, కొన్ని విషయాలు ఆ చోట నేను గమనించడానికి ప్రయత్నం అయితే చేశాను. చూడండి, 7వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని గడిచిన సెషన్లో మాట్లాడేసుకున్నాం. ఇది సాతాను యొక్క సైన్యం అని. 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి, లేదంటే పై సెంటెన్స్ నుంచి చదువుతున్నాను చూడండి. దానికి పెద్ద ఇనుపు దంతములు 10 కొమ్ములు ఉండెను, అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. ఏంటిది? యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం అనే మాట చెప్పాను. 8వ వచనం నుంచి చూడండి, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములు వేయుట చూచుతని మహావృద్ధుడు ఒకడు కూర్చుండి ఉండెను. తర్వాత అది అవసరం లేదనుకోండి. తర్వాత మళ్ళీ 24వ వచనంలోకి వచ్చండి. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నవి. తర్వాత కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నముగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఈ రాజుని దానియేలు గ్రంథంలో ఉన్న 7, 8వ వచనంలో ఉన్న చిన్న కొమ్ము ఒకటే. చిన్న కొమ్మే యాంటీక్రైస్ట్. చిన్న కొమ్మనుందో చూడండి, ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ముల్లో నుండి పుట్టుకొచ్చే చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము పుట్టుకొస్తున్నప్పుడు 3 కొమ్ములు పోయినాయనుంది. ఉందా లేదా? 3 కొమ్ములు కొట్టివేయబడ్డాయి. ఆ చిన్నగా వచ్చేటువంటి వాడే, చిన్న కొమ్మే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. వాడు ఒక రాజు, ఒక పాలిటీషియన్, వాడి యొక్క నాయకుడు. కొమ్ము అంటే నిజంగా ఒక మృగం వచ్చేసి ఆ కొమ్ములు వచ్చేసి ఆ కొమ్ములు అదే విధంగా కాదు. చిన్న కొమ్ము అనేది యాంటీ క్రైస్ట్. చిన్నగానే మొదలవుతుంది వాడి యొక్క ప్రారంభం, చివరికి ప్రపంచం అయిపోద్ది. ఆ మృగంలో చిన్న కొమ్ము పాత్రే వాడి యొక్క ప్రారంభం, కానీ మధ్యకు వచ్చేటప్పటికి ఆ కొమ్ము కాస్త మృగం అయిపోద్ది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారంగా కొమ్ము కాస్త మృగంగా మారిపోతాడు. అంటే పూర్తిగా మృగంగా మారిపోయి పూర్తిగా వాడి ఆధీనంలో తెచ్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ కొమ్ములు అనేవి రాజులు, కొమ్ములు అనేటువంటివి దేశాలు. ఆ దేశాల నుండి పుట్టుకొచ్చేటువంటి చిన్న కొమ్ము ఎవరంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఈ 10 కొమ్ముల్లో నుంచి అంటే ఈ దశరాజ్య కూటమి ఏర్పడిన తర్వాత చిన్న కొమ్ము వస్తుందని ఉందా? లేకపోతే వీడు వచ్చిన తర్వాత దశరాజ్య కూటమి ఏర్పడుతుందని ఉందా?
మీరు చదవండి ఒకసారి, నేను చదువుతున్నాను చూడండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగి వేయబడినవి. అంటే అప్పటికే ఎన్నున్నాయి కొమ్ములు? 10 కొమ్ములు ఉన్నాయి. అంటే 10 దేశాల యొక్క ఒప్పందం అప్పటికే జరుగుతుంది. ఆ ఒప్పందంలోకి ఈడొస్తాడు. ఆ కూటమిలోకి మధ్యలో వచ్చేది ఈడొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడదు. ఎంతమందికి అర్థమవుతుంది? వచ్చిన తర్వాత 3 దేశాలు లేదంటే 3 రాజులు తప్పుకుంటారు. వీడు రావడం ఇష్టం ఉండదు వాళ్ళకి, ఆ దేశాలకి. 10 దేశాలు అంటే 10 కాదు, ఇంకా కొన్ని దేశాలు ఎక్కువే ఉంటాయి. 10 అంటే 10 ఇది జస్ట్ పోలిగ్గా మాట్లాడడం. మనం కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఒరే 10 రూపాయలు సంపాదించరా అంటారా? అంటే 10 రూపాయలు సంపాదించమన్న దాని అర్థం కాదు కదా. దాని అర్థం 10 రూపాయలు వెనకాల వేసుకోవాలరా అని అంటారా? 10 రాళ్ళు వెనకాల వేసుకోవాలరా అని అంటారా? 10 రాళ్ళు అంటే ఏంటి? రోడ్డు మీద నడుస్తున్నప్పుడు 10 రాళ్ళని తీసి వెనకాల వేసుకోమన్న దాని అర్థం ఏంటి? కొన్ని రూపాయలు, కొంత డబ్బుని వెనకాల వేసుకోరా అని చెప్పి. 10 అంటే 10 దేశాలనే కాదు, కొన్ని దేశాల యొక్క సమకూడలే. ఏక ప్రభుత్వం జరుగుతూ ఉంటుంది. కొంతమంది యొక్క ఒప్పందంతో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఒప్పంద కూటమిలోకి మధ్యలో వస్తాడు వీడు రావడం ఆ కూటమిలో ఉన్నటువంటి 3 దేశాలకి నచ్చదు. వాళ్ళు తప్పుకుంటారు, వీడు ఉంటాం మేము రావండి అని చెప్పి. కాబట్టి వీడు ఖచ్చితంగా ఒక రాజకీయవేత్త, యాంటీక్రైస్ట్ అనేవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యాంటీక్రైస్ట్ అనేవాడు ఒక దేశం నుంచి పుట్టుకొచ్చే ఒక రాజకీయవేత్త. వీరు రావడం అనేటువంటిది ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 రాజులకి లేదంటే 3 దేశాలకు నచ్చదు. వీరు రావడం కొరకు 3 కూడా ఆ కూటమిలో నుంచి తప్పించబడతాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, వీడొచ్చిన తర్వాత కూటమి అనేది ఏర్పడదు. కూటమి ఉండగానే చిన్న కొమ్మ వస్తుంది. వాడు మొదలైన తర్వాత 3 పెరికివేయబడతాయి. అంటే 10లో 3 పెరికివేయబడతాయి. ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. 7లో నుంచి ఇప్పుడు 7 ఉన్నాయి. వీడు వచ్చాడు చిన్న కొమ్మ. ఎన్నో వ్యక్తి అవుతాడు వీడు? చెప్పండి కరెక్ట్గా. మీకు ఇది చెప్తే ఇది మీకు అర్థమైపోతే నెక్స్ట్ నేను వెళ్ళేది బాగా అర్థమవుద్ది. 10 రాజ్యాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ముల్లో 3 కొమ్ములు ఇరిగిపోయినాయి, కోసి పాడేశారు. ఇంకెన్ని కొమ్ములు ఉంటాయి? 7. చిన్న కొమ్మ వస్తుంది. ఆ కొమ్మ ఎన్నో కొమ్మ అయి ఉంటుంది? 8వ కొమ్మ అయి ఉంటుంది. దీన్ని మనం ఎక్కడ పరిశీలించాలంటే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఈ 8వ కొమ్ము కోసం 17వ ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయాన్ని ఒకసారి తీసే ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. 8 వద్దు కానీ 11వ వచనం నుంచి అందులోకి వెళ్దాం తర్వాత. 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజుగుచు నాశనముకు పోను. సరిపోయిందా లేదా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 17, 11వ వచనం, దానియేలు 7, 8 వచనం ఒకటే కదా. అక్కడ 10లో 7 ఉన్నాయి, 8వ వాడు వస్తున్నాడు. ఇక్కడ 17 ప్రకటన గ్రంథంలో 11వ వచనంలో 7 ఉన్నారు, 8వ వాడు వస్తున్నాడు. వీడే నాశనముకు కొనిపోతాడు. వీడు యాంటీక్రైస్ట్. ఎంతమందికి అర్థమైంది? ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే హీ ఈజ్ 8th బట్ బిలాంగ్స్ టు 7 అని ఉంటుంది. హీ ఈజ్ 8th one, వాడు 8వ వాడు కానీ 7వ వాడికి సంబంధించినోడు. 7వ వాడు ఎవడై ఉంటాడో ఒకసారి చెప్పడం నేను ప్రయత్నం చేశాను, నా అభిప్రాయాన్ని పంచుకున్నాను. ఆ పై మాటల్లో ఉంటే ఏమనంటో చూడండి. 5 కూలిపోయేరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనో రాలేదు, వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవలెను. లాస్ట్లో వచ్చేటువంటి ఒక రాజకీయ పార్టీ లేదంటే ఒక దేశ అధ్యక్షుడు వస్తాడు. వచ్చిన తర్వాత మధ్యలో నుంచి ఆడు వెళ్ళిపోతారు. కొంతకాలం ఉండి చచ్చిపోవడమా, ఒకవేళ సంఘం ఎత్తబడితే మధ్యలో ఎత్తబడ్డమా, ఏదో జరుగుతుంది. ఒక ప్రభుత్వం నుండి వచ్చేటువంటి
ఒక రాజకీయవేత్త లేదంటే ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోయాడు అనుకోండి, ఆ ప్లేస్లోకి వెళ్ళేటువంటి వ్యక్తే ఏమవుతాడు? ఏడోవాడు అవుతాడు. అంటే ఒకడు ప్రభుత్వం వీడు సంపాదించుకుంటాడు. అర్థమైందా లేదా? ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్లో. కానీ ఆ ప్రభుత్వాన్ని కట్టింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారే కట్టారు. కానీ రాసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పదవిని అనుభవించారు. ఎంతమందికి అర్థమైంది? అది ఈ 8వ వాడు 7వ వాడి యొక్క పదవిని అనుభవిస్తాడు. వాడు ప్రభుత్వాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే 7వ వాడు మధ్యలో కొట్టివేయబడతాడు. ఎంతమందికి అర్థమైంది? రాజశేఖర రెడ్డి గారిని 7వ వాడు అనుకోండి, రాసయ్య గారిని యాంటీక్రైస్ట్ అనుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉండగానే, అధికారంలో ఉండగానే చనిపోయారో, వచ్చిన వ్యక్తి ఆయన ప్రభుత్వం మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. కానీ ఆ వ్యక్తి ఆయన కాదు. అందుకే ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, హీ ఈజ్ 8th one బట్ బిలాంగ్స్ టు 7th అని ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది కదా? ప్రభుత్వాన్ని కట్టింది వాడు కాదు, ప్రెసిడెంట్ వాడు కాదు, ప్రైమ్ మినిస్టర్ వాడు కాదు. కానీ 7వ వాడు ఎప్పుడైతే గల్లంత అయిపోయాడో, కనబడకుండా పోయాడో, చచ్చిపోయాడో, ఈ వచ్చేటువంటి యాంటీ క్రైస్టు వాడి యొక్క చెప్పండి పదవిని అనుభవిస్తాడో. ఇదే దాని అర్థం. వాడు చివరి వరకు కూడా ఉంటాడో, నాశనముకు కొనుపోబడతాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఉన్న 7, 8, ప్రకటన గ్రంథంలో ఉన్న 17, 11 ఒకటా కదా? 10లో 3 పోయినాయి, 7 ఉన్నాయి. 8వ వాడు వస్తున్నాడు, చిన్న కొమ్ము. ఇక్కడ 8వ వాడు అగుచూ పోతాడు, ఆ చిన్న కొమ్ము యాంటీక్రైస్ట్. ఇది మీకు అర్థమైతే నేను చెప్పే నెక్స్ట్ టాపిక్ బాగా అర్థమవుతుంది. వీడు ఏం చేస్తాడంటే, మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా? మీకు ఒక ఐడియా వచ్చేసింది. ఆయన ఒక రాజకీయవేత్త, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు కావచ్చు, లేదంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒకప్పుడు ఉన్నాడు, పుల్లేడు. అది ఆత్మీయంగా ఆలోచించిన మొన్న ఒక ప్రసంగానికి అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. అది భౌతికంగా ఆలోచించిన ఒకప్పుడు పదవిలో ఉన్నవాడు తర్వాత మళ్ళీ పదవిలోకి వస్తాడు. చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపడతాడు, వీడికి మళ్ళీ పదవి రాదు కదా, అసలు ఈ నిలబడే అవకాశమే లేదు కదా అని ఆశ్చర్యపడతా ఉంటారు. పేర్లు నేను ప్రస్తావించలే, ఎందుకంటే నా అభిప్రాయాన్ని పంచుతుంటే మీరు అలా అన్నారు కదా, మీరు పేరు పెట్టి చెప్పేశారు కదా, మరి ఆడే అవ్వాలి కదా. నీకు ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి, పేర్లు చెప్పను, నీకు అర్థమైతే చాలు. అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను, నాకు తెలిసినా సరే. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి కొమ్ములు అనేటువంటివి దేశాలకు సంబంధించినవి, రాజ్యాలకు సంబంధించినవి. ఆ దేశంలో నుంచి ఆ కూటమిలోకి కొత్త వ్యక్తి వస్తాడు, చిన్న కొమ్ము, యాంటీ క్రైస్ట్. ఆ చిన్న కొమ్ము ఆ మొత్తం అందరినీ ఆధీనంలో ఉంచుకుంటుంది. 7వ వాడి యొక్క పదవిని అనుభవిస్తాడు ఈ వ్యక్తి. ఎవరై ఉంటారో అని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే చాలాసార్లు నా సంఘంతో పంచుకున్నాను కనుక నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అయితే అవ్వచ్చు, లేదంటే జరగకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను బ్రతికి ఉండగా మాత్రం దేవుని రాకడ వస్తుంది. నేను బ్రతికి ఉండగా నాకు 30+ వస్తున్నాయి కాబట్టి నేను బ్రతికి ఉండగా, ఒకవేళ దేవుడు ఒక 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, ఇంకో 35 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎలా చూసుకున్నా ఈ టైంలో జరిగిపోద్ది అంత. అందులో సందేహమే లేదు. ఆలోచన చేయండి. వీడు వచ్చి ఏం చేస్తాడో చూడండి. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు జరిగింది కదా మనకి, మన ఆంధ్రలో క్లియర్గా అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వీడికి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది నాయకులకి పదవులు ఇస్తాడు. ఆ నాయకులు అప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా పదవిని అనుభవించలేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రయత్నించాడు ఆయన, కానీ ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చిందా? రాలేదు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన కూడా పోటీ చేస్తున్నారు,
కానీ ఆయనకు కూడా పదవి ఎప్పుడు రాలేదు. కానీ వీడు వచ్చిన తర్వాత వీడికి ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, అందులో సందేహం లేదు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆహ్వానం వస్తుంది. ఏమనంటే, నువ్వు కానీ పూర్తి మద్దతు మాకు ఇస్తే మా తరపున ఆంధ్ర రాష్ట్రానికి నిన్నే సీఎం చేస్తాం. నెక్స్ట్ జరిగేది అదే. కాబట్టి యాంటీ క్రైస్ట్ ఏమంటాడంటే, మీ దేశంలో మీ పార్టీ నుంచి కానీ మాకు సపోర్ట్ వస్తే మీ దేశానికి మిమ్మల్ని ప్రభుత్వ అధికారులుగా మీ ప్రభుత్వాన్ని నిలబెడతాను అని అంటారు. ఆ ప్రభుత్వాన్ని సంపాదించుకునే వాళ్ళు కూడా ఎప్పుడూ నెక్కలేదు, ఎప్పుడూ రాజులు అవ్వలేదు, ఎప్పుడూ దేశ నాయకులు అవ్వలేదు. అది వాక్యంలో రాయబడిందే, కొత్తగా ఏం చెప్పేది కాదు. చూడండి కావలిస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుంచి 11వ వచనం. ఉండినది ఇప్పుడు లేనిది ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒక్కడై ఉండి తానే 8వ రాజుగుచు నాశనకు పోవును. నీవు చూసిన 10 కొమ్ములు ఎంతమంది రాజులు? నాకేం చెప్పాను? రాజులలో ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికారులు, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక పెద్ద నాయకుడు కావచ్చు. రాజులు అంటే కొమ్ములు అని కాదు. 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందారనుందా? అంటే ఇప్పటి వరకు వారికి అధికారం అనేది రాలేదు. అంటే ఇప్పుడు భారతదేశం నుండి కానీ రాహుల్ గాంధీకి కానీ యాంటీ క్రైస్ట్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందనుకో, రాహుల్ గాంధీ నువ్వు కానీ నాకు సపోర్ట్ చేసి నాకు కానీ నువ్వు మద్దతు ఇస్తే నిన్ను ఇండియాకి పిఎం అని చేస్తాను. చేస్తాడు కూడా, పేర్లు చెప్పట్లేదులే. భారతదేశం నుంచి ఏ ప్రభుత్వాన్ని నిలబెడతాడో పేర్లు చెప్పను, టైం వచ్చినప్పుడు మీకే అర్థమవుతాయి. ఇప్పటి వరకు కూడా ఈ యాంటీ క్రైస్ట్కు సపోర్ట్ చేసేటువంటి ఈ 10 మంది దేశాలు, 10 దేశాల నుంచి వచ్చేటువంటి పొలిటికల్ పార్టీసు ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. కానీ వీడికి సపోర్ట్ చేస్తే వాడు అధికారం ఇస్తాడు వీళ్ళకి. అంటే వీళ్ళు నెగ్గుతారన్నమాట. అదే రాయబడం చూడండి. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు వారు ఇది వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక్క గడియలోనే, ఒక్క నిమిషంలోనే క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము నొందుదురు. అంటే ఆ పార్టీస్కి యాంటీ క్రైస్ట్ ప్రభుత్వం అధికారాన్ని ఇస్తుంది. అవి కానీ వీడికి సపోర్ట్ చేస్తాయి. చాలామందికి క్రైస్తవులకి తెలియనటువంటి ఒక విషయం, చాలామంది నేత్రాలు మూయబడ్డారు కనుక తెలియట్లేదు. కానీ ఒక పార్టీ వస్తే క్రైస్తవులకి భారతదేశంలో చాలా మేలులు జరుగుతాయని అనుకుంటున్నారు కొంతమంది. పాపం వాళ్ళకి తెలియదు. పేరు చెప్పను. ఆ పార్టీ వచ్చిందంటే యాంటీ క్రైస్ట్ చేతిలోకి వెళ్ళిపోద్ది ఇండియా. పేరు చెప్పను, పార్టీ పేరు ప్రస్తావించాలి. అది నాకు అవసరం లేదు, అది నాకు అవసరం లేదు. మీ మనోనేత్రాలు తెరవబడక ఆ పార్టీ వస్తే ఈ పార్టీ కాదు. ఇప్పుడున్న పార్టీ కానీ లేకపోతే, ఇప్పుడున్న పార్టీ కానీ నెగ్గకపోతే సాతానుగాడి యొక్క సామ్రాజ్యం భారతదేశంలో అపరిమితంగా విస్తరించబడదు. పేరు చెప్పట్లేదు. ఆ పార్టీ ఉంది కాబట్టే ఒక మతం కుక్కినలా ఉంది. ఆయన నిలబెట్టింది దేవుడే. ఇది అర్థమయ్యే రోజు వచ్చినప్పుడు అర్థమవుతుంది. పార్టీ పేరు చెప్పను. మనకి వ్యతిరేకంగా ఉందని మనకు అనిపించడంలో తప్పు లేదు. ఆ నాయకుడు కానీ ఇన్నిసార్లు రాకపోయి ఉంటే వేరే లెవెల్లో ఉండును భారతదేశ పరిస్థితి. నేను మాట్లాడకూడదు క్రైస్తుడిగా, అందుకే మీకు వదిలేశాను అది ఆలోచన. సైలెంట్గా చెప్పండి. ఎవరేమంటారు? పార్టీ సైలెంట్గా చెప్పండి. కాదు, ఇప్పుడుంది పార్టీ. ఆ పార్టీ పోవాలని కోరుకుంటున్నారు క్రైస్తవులు. నిజంగా ఆ పార్టీకి ఏం లేకపోతే ఆడి సామ్రాజ్యం విస్తరించి పడిపోద్ది. మీకు వదిలేశాను, నేను చెప్పను. అలాంటి నాకెందుకు? ఇవన్నీ ఇప్పుడు లేకపోతే తర్వాత కాంట్రవర్సీల్లోకి వెళ్తాయి. అన్నీ నేను చేయను, అలాంటి పనులు చేయను. అది పరిస్థితి. కాబట్టి వాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చినప్పుడు దేశాల యొక్క సపోర్ట్ కోరుకుంటాడు. మీరు నాకు మద్దతు ఇవ్వండి, మీరు నాకు సపోర్ట్ చేయండి,
నేను ఎలా పరిపాలిస్తున్నానో మీకు తెలియంది ఏముంది? ఇన్ని కరువులు వచ్చినాయి, ఇన్ని భూకంపాలు వచ్చినాయి, ఇన్ని యుద్ధాలు జరిగినాయి, కానీ ఎంత శాంతియుతంగా మేనేజ్ చేశాను, ఆర్థిక వ్యవస్థ ఎంత చక్కగా బ్యాలెన్స్ చేశాను. ఈ దేశం కరువు వస్తే ఈ దేశం సపోర్ట్ రావడానికి నేను కాదా? నేనే నాయకుడైతే మీకు ఏం లోటు, ఇంకా బాగా చేస్తాం కదా అని కొన్ని దేశాల యొక్క పార్టీ సపోర్ట్స్ కోరతాడు. అలాగా కోరినప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఈ దేశం నుండి వాడికి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేది నేను చెప్పను. కానీ ఆ సపోర్ట్ చేసేటువంటి నాయకుడి జీవితంలో ఎప్పుడు పదవిని సంపాదించలేదు, కానీ సపోర్ట్ చేసిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు. ఆ వ్యక్తి నాయకుడిగా నిలబడతాడు. అదే ఉంది అక్కడ ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఏమనంటే, క్రూర మృగంతో కూడా రాజుల వల్లే వారు అధికారం పొందుదురు. ఎంత టైం పడుతుంది? ఒక్క గడియలోనే, ఒక్క నిమిషంలోనే. వీళ్ళు మద్దతు కానీ వాడికి ఇస్తే నిమిషంలో వాళ్ళు రాజులను చేసి పాడేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, వీరు ఏకాభిప్రాయం గలవారే తల బలమును అధికారమును క్రూర మృగమునకు అప్పగింతురు. వాడి వల్ల వీళ్ళు నెగ్గుతారు, కానీ వీళ్ళు ఆ బలాన్ని అధికారాన్ని మళ్ళీ ఎవరికి అప్పచెప్తారు? అర్థమైపోయింది మీకు? ఎంత కన్నింగ్ నేచర్ అంటే అంత కన్నింగ్ నేచర్. అది కన్నింగ్ నేచర్. ఏదో సపోర్ట్ చేయండి, మీకు ఏదో ఫేవర్ చేస్తానని అంటాడు, కానీ వీళ్ళు నెగ్గిన తర్వాత వీళ్ళ అధికారాన్ని, వీళ్ళ సపోర్ట్ని, బలాన్ని అంతటిని మళ్ళీ ఆడికి అప్పచెప్తారు. అంటే పూర్తిగా ఈ ఒక దేశం యొక్క ప్రభుత్వం ఒకటి చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది, కానీ దాన్ని నడిపించేది ఏ ప్రభుత్వం? మీకు తెలియదు ఏం కాదు కదా. నెగ్గింది చెప్పకండి, అవి మనకెందుకండి, అవి మనకు అనవసరం. నెగ్గింది వెళ్ళే, కానీ నడిపించేదాడు. అధికారం ఇచ్చింది ఈడే, కానీ పూర్తి బలం అధికారాన్ని మళ్ళీ ఆడికిస్తారు. అర్థమైపోతుంది మీకు మంచిది. మనం ఉన్నది చివరి రోజుల్లో ఉన్నామండి, లాస్ట్ డేస్లో ఉన్నాం. ఇన్ని లక్షల కోట్లాది మంది క్రైస్తవుల యొక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదేటని అనుకుంటున్నారా? జవాబు ఇవ్వకపోవడం కాదు, ఒకవేళ మీరు అనుకున్న విధంగా ఆయన జవాబు ఇచ్చుంటే పరిస్థితి భారతదేశంలో వేరేగా ఉంది. ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆయనే. ఆయన మనకు ఒక రాక్షసుడిగా కనబడవచ్చు, కానీ కాదు. అది నిజం. వీడికి సపోర్ట్ చేసిన వ్యక్తులకి పదవులు ఇస్తాడు. ఫస్ట్ టైం రాజులు అయిపోతారు, అంటే ఫస్ట్ టైం ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్లు అవుతారు. కానీ ఎప్పుడు వాళ్ళకి పదవి రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది పదవి. సపోర్ట్ చేస్తూ వస్తుంది పదవి. ఎంతమందికి అర్థమైంది? స్టార్టింగ్ అర్థమైంది అనుకోండి, సెకండ్ పార్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. అందరికీ అర్థమైందా? కొమ్ము అంటే దేశాలు, రాజ్యాలు, చిన్న కొమ్ము అంటే యాంటీ క్రైస్టు. వాడు వచ్చిన తర్వాత ఒక ఒప్పందంలో ఉన్నటువంటి బృందంలోకి అడుగు పెడతాడు. వాడు రావడం కొంతమందికి ఇష్టం ఉండదు. 3 దేశాలు మేము ఎలాగైతే కుదరదని చెప్పి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన కొంతకాలానికి మళ్ళీ ఆ కొన్ని దేశాల నుంచి పూర్తి సపోర్ట్ కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసిన తర్వాత సపోర్ట్ చేసిన అందరు ప్రభుత్వాలు నిలబెట్టేస్తాడు. నిలబడిన తర్వాత ఆ ప్రభుత్వాలు, ఆ దేశాలన్నీ కూడా మళ్ళీ ఈడి ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఈడిచ్చిన బలం, ఈడిచ్చిన అధికారం మళ్ళీ ఆడికి అప్పచెప్తారు. ఎంతమందికి అర్థమైంది? ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనబడట్లేదా? ఆనవాళ్ళు ఏమి లేవు మన దేశంలో. ఆలోచన చేయండి. కానీ భారతదేశం యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తుందా చేయదా అంటే మీరే ఆలోచించండి. చేస్తుంది. ఈ ప్రభుత్వం కాదు, వస్తుంది ఇంకో ప్రభుత్వం, వాడిస్తాడు. పూర్తిగా దేశాన్ని వాడి యొక్క ఆధీనంలోకి తీసేసుకుంటాడు. అక్కడి నుంచి ఆడు పరిపాలించడం, వాడు చేయవలసినవన్నీ కూడా చేయడం అనేటువంటిది తర్వాత రోజుల్లో జరిగించడం అనేది ప్రారంభిస్తాడు. ఇది అర్థమైంది. దశరాజ్య కూటమి అనేది, దశ అంటే ఇప్పుడు 193, 195 దేశాలు ఉన్నాయి. మన ఇంచుమించుగా UNO అనేటువంటి ఒక సంస్థ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి. అంటే ఎన్నో దేశాలు కలిసి ఒక కమ్యూనిటీ లాగా, ఒక డిపార్ట్మెంట్ లాగా ఉంటాయి కొన్ని దేశాలు కలిసి. ఇప్పటికే ఉంది అది, ఇప్పటికే ప్రపంచంలో UNO ఉంది.
ఉంది కదరా నాయన. అందులో ఎన్నో దేశాలు కూడా ఉంటాయి. అన్నీ కలిసి ఒక పార్టీలాగా, ఒక ఒక బృందంలాగా ఏర్పడ్డాయి. ఈ బృందంలో ఉన్న దేశం మీదకి ఎవరన్నా బయట పార్టీలో లేని వాళ్ళు కానీ దాడులు చేశారనుకో, ఈ బృందంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఉంది ఇప్పటికే. 10 అంటే 10 దేశాలు కాదు, 10 అంటే 10 రాజ్యాలు కాదు, చాలా రాజ్యాల యొక్క కూడలే. ఇన్ని దేశాల్లో 10 వాడికి సపోర్ట్ చేస్తే మిగతా దేశాలన్నీ కొట్టగలడా? కాదు కదా. ప్రపంచ దేశాలు అనేక దేశాలు సపోర్టర్స్గా మారిపోతాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. రెండోది, కరువులు అనేటువంటివి సంభవిస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజకీయ పద్ధతులు మారిపోతాయి. ఈ పార్టీ బాగా పరిపాలించలేదండి, వీళ్ళ వల్ల నష్టాలు వచ్చినాయండి, ఇలాంటి న్యూస్లు అన్నీ వెళ్తాయి ఐక్యరాజ్య సమితికి. మన భారతదేశం గురించి వెళ్ళి బాగలేదు ప్రభుత్వం అండి, క్రైస్తవులకి హింసలు, ఇలాంటివన్నీ వెళ్ళినప్పుడు అప్పుడు మొదలవుతాయి. అన్నీ ఈ ఏర్పాట్లు అన్నీ అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి 8వ వాడే యాంటీ క్రైస్ట్. ప్రకటన 7:8 చిన్న కొమ్ము, దానియేలు 7:8 చిన్న కొమ్ము, ప్రకటనలో ఉన్నటువంటి 17:11 ఉన్నటువంటి 8వ రాజు ఒకడే. 7వ రాజు యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని అనుభవిస్తాడు ఆ వ్యక్తి. తనంతటగా తాను నెగ్గిన వ్యక్తి కాదు. తర్వాత కూడలు జరుగుతుంది, కూటమి. నాకు సపోర్ట్ చేయండి, నిలబెడతానని చెప్పి చాలా ప్రగల్భాలు, చాలా ఉచితమైనటువంటి ఎన్నో అమలు చేసేస్తాడు. అప్పటి నుంచి మొదలు పెడతాడు. ఇదంతా కూడా శ్రమకాలం, మహాశ్రమలు 1335 రోజులు కాదు, అంతకంటే ముందే జరుగుతుంది. అన్నీ కూడా భూకంపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఆర్థిక వ్యవస్థ పడిపోద్ది, ఎకానమీ పడిపోద్ది. జపాన్లో సునామీ వచ్చింది, ఆర్థిక వ్యవస్థ పడిందా? మన ఇండియాలో కూడా సునామీ ఏదో వచ్చినాయి కదండి. ఏ ఇయర్ అది? వైజాగ్ అంతా మొత్తం కొట్టిపోయింది కదా. ఏ ఇయర్లో వచ్చింది? 2008 ఎప్పుడో వచ్చింది. ఎంత అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నారు కదండి. ఒక్కసారిగా రాష్ట్రం అంతా అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ 2003 అతలాకుతలం అయిపోయింది. రేట్లు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మనంతటిగా మనం చేసే పరిస్థితి ఆ రోజు ఉంది, కానీ తర్వాత రోజుల్లో ఉండదు. వేరే దేశాల సపోర్ట్ కావాలి, మేము చేస్తాం, హెల్ప్ చేస్తాం. రీసెంట్గా కూడా విజయవాడలో ఏదో బ్యారేజ్ ఏదో పెరిగిపోయినట్టు మొత్తం వచ్చేసినాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి ఫండ్ రైజింగ్ జరిగిందా? వీడికి కానీ నిలబెట్టాం అనుకో, మీకు ఏదొచ్చినా నాకు సపోర్ట్ చేసిన దేశాలన్నీ మీకు హెల్ప్ చేస్తా అంటాడు. ఈ వేస్తాడు అందరికీ. మీ దేశం ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు మీరు మాత్రమే కాదు, మేమందరం దాన్ని పరిష్కరిస్తాం, మేమందరం సహాయపడతాం అనేటువంటి కుయుక్తిని పన్నుతాడు. అప్పుడు పడిపోతారు చాలామంది పడిపోతారు. ప్రపంచ దేశాలు ఎన్నో వీడి యొక్క కుయుక్తి పడిపోతాయి. ఇది మొదటి సబ్జెక్టు. ప్రకటన గ్రంథంలో మహావేశ్య అనేటువంటిది ఒక ప్రస్తావన కనబడతా ఉంటుంది. మహాబబులోను అనేటువంటి ప్రస్తావన కూడా కనబడతా ఉంటుంది. ఈ 17 అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే, ఈ మహావేశ్యని ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు తన భుజం మీద పెట్టుకుని మోస్తూ ఉంటాడంట. అది ఎక్కడుందో చూపిస్తాను చూడండి. 17:7 వచనం. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములు కలిగిన దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. ఏమనుంది అక్కడ? 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఈ స్త్రీని ఎవరు మోస్తున్నారంట? ఎవరు? క్రూర మృగం. అంటే ఎవరు? యాంటీ క్రైస్ట్. 7 తలలు కలిగినటువంటి 10 కొమ్ములు కలిగినటువంటి ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆ స్త్రీని మహావేశ్యతో పోల్చాడు దేవుడు. ఒక వ్యభిచారి అని పిలిచాడు దేవుడు. ఆ వ్యభిచారిని, ఆ వేశ్య పని చేసేటువంటి ఆ వ్యక్తిని క్రూర మృగం ఏం చేస్తుందంట? చెప్పాలి, మోస్తుంది. అంటే యాంటీ క్రైస్ట్ వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని సపోర్ట్ చేసి ఎత్తుకుని భుజం మీద నడుస్తూ ఉంటాడు. ఆ స్త్రీ, ఆ వ్యభిచారి చాలా దరిద్రమైన స్త్రీ. వేశ్య అంటే ఏంటి చెప్పండి? వేశ్య అంటే ఏంటి? ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? డబ్బుల కోసం చెప్పండి, ఒళ్ళు అమ్ముకునే వ్యక్తుల్ని వేశ్య అంటారు. సంసారం అలా అంటారా? అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను.
వాళ్ళ ఆర్థిక స్థితి బాగోక, లేదంటే ఏయో కారణాలు ఏమన్నా ఉండొచ్చు. ఏదైనా దేవుని దృష్టిలో తప్పే. వ్యభిచారింపకూడదు అన్నాడంటే వ్యభిచారం చేయకూడదు అంతే. వేశ్య అనేటువంటిది డబ్బుల కోసం శరీరాన్ని నమ్మేటువంటిది. అలాంటి వేశ్యని ఈ యాంటీక్రిస్ట్ సపోర్ట్ చేస్తాడంట. పైగా వేశ్య ఎంత దారుణమైనటువంటి క్యారెక్టర్ అంటే, ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. పై వచనాలు 17 పై వచనాలు చదువుతాను, తర్వాత 18 నుంచి చదివితే మీకు అర్థమైపోద్ది. ఆ వేశ్యని ఎలా వివరించాడో చూడండి. ఇదిగో 17వ అధ్యాయము 13వ వచనం నుంచి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనుపోగా దేవదూషణ నామలతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఎర్రని మహాఘట సర్పం ఎవరితో పోల్చాను నేను? సాతాను మీద కూర్చున్నటువంటి వేశ్య స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసలు దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహా బబులోను. మరి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క పాతసాక్షుల తర్వాత ఇక్కడ వరకు చూసిన తర్వాత మళ్ళీ 18వ అధ్యాయంలోకి వచ్చాడు. 2వ వచనం నేను చదువుతున్నాను. మళ్ళీ అదే మహావేశ్య గురించి ఏం రాయబడిందో చూడండి. 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను: మహాబబులోను కూలిపోయేను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. ఏలయనగా సమస్తమైన జనములు ద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. మళ్ళీ జాగ్రత్త గమనించండి. భూరాజులు దానితో ఏం చేశారు? వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములతో ఏమయ్యారు అంటే, భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈ వేశ్య దగ్గరకు వచ్చేవారు, ఈ వేశ్యతో వ్యభిచారం చేసేవారు. అంత పేరుగాంచినటువంటి ప్రాస్టిట్యూట్ ఆవిడ. ఆ వేశ్యని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మహాబబులోను. ఒక మనిషిని ఒక దేశంతో లేదంటే ఒక పట్టణంతో పోలిస్తున్నాడు. ఇక్కడ వేశ్య అనేటువంటిది లేదంటే ఒక స్త్రీ అనేటువంటిది వాస్తవానికి నిజమైన మనిషి కాదు. ఒక మనిషి వేశ్య పని చేస్తుందని కాదు, ఒక దేశం గురించి మాట్లాడుతున్నాడు, ఒక నేషన్ కోసం మాట్లాడుతున్నాడు. మహాబబులోనన్నా వేశ్య అన్నా ఒకటే. భూమి మీద ఉన్న రాజులందరూ కూడా ఆ దేశంతో వ్యభిచారం చేసి మత్తులయ్యారంట. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చిన్నప్పుడు నాకు 13, 12, 14 ఈ ఏజ్ ఉండొచ్చు బహుశా. ప్రకటన గ్రంథం ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీష్ రెవల్యూషన్ ఉండేది నా దగ్గర. మహాబబులోను, బ్యాబిలోన్. మా ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగాను, మహాబబులోను ఎవరో ఏంటి అని అంటే, మా ఇంట్లో వాళ్ళ పేరు చెప్పను. అమెరికారా అన్నారు. అమెరికా దేశం అది. అది భూమి మీద ఉన్నటువంటి సకల దేశాలని పాడు చేసే దేశం, పాపం ఎక్కువ ఉన్న దేశం అది. పాపం ఎక్కువగా విస్తరించబడుతున్న దేశం కూడా ఏ దేశం చెప్పండి? అమెరికా. అందులో సందేహమే లేదు. అక్కడ ట్రాన్స్జెండరిజం, గే, లెస్బియన్ ఇంకన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రపంచంలో ఎక్కువగా విచ్చలవిడిగా అతి స్వాతంత్రతతో స్వేచ్ఛతో పాపం చేసే దేశాల్లో ఒక దేశం అమెరికా. ఈ అమెరికాయే మహాబబులోను అని చెప్పి మా ఇంట్లో కొంతమంది చెప్పారు. కానీ ఆ వయసులో నేను అన్న మాట్లాడి తెలుసా, అది అమెరికా కాదు. అమెరికా కాకుండా ఇంకేమనుకుంటున్నాం? అమెరికా కాదు అది. మరి ఏంటో చెప్పనా?
దుబాయ్. అమ్మా అన్నానా లేదా? గుర్తుందా? 12-13 సంవత్సరాలకి. అందుకే అంటాను, నాలో ఏమీ లేదు, ఆయన ఇస్తే వచ్చింది. ఆ మహావేశ్య, ఆ మహాబబులోను భూరాజులతో వ్యభిచారం చేసినటువంటి దేశం, నేషన్ ఏటో కాదు కానీ సౌదీ అరేబియా. ఇదే మహావేశ్య. సౌదీ అరేబియాను మోస్తాడు క్రూర మృగం. ఇది చాలా కాంట్రవర్సీ అవ్వచ్చు, తర్వాత రోజుల్లో దేశంలో అడుగు పెట్టకుండా నన్ను చేసేయచ్చు, ఏమైనా పర్లేదు. కానీ నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఆ మహావేశ్య ఎవరో కాదు కానీ సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్. భూరాజులందరూ ఆమెతో ఏం చేశారు? వ్యభిచారం చేశారు. అంటే దాని పాపంలో పాలు భాగస్తులు అయ్యారని, అంటే వేరేగా తీసుకోకూడదండి, దాని పాపంలో పాల భాగస్తులు అయ్యారు. అది ఇచ్చిన మద్యములో ఏమయ్యారనుంది? మద్యము అనగా డబ్బు. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఏం జరిగినా పర్లేదు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, కానీ అన్ని దేశాలు అనట్లేదు, కానీ 100లో 90% దేశాలు ఈ సౌదీ అరేబియాసే తాగుతున్నాయి, అమెరికాతో సహా. అమెరికా కూడా ఈ సౌదీ అరేబియా ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకి అలవాటు పడిపోయింది. మీరు నమ్మరు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? ప్రపంచం అన్ని దేశాలని ఎప్పటికే ఏలుతున్న ఏకదేశం ఏంటి తెలుసా? సౌదీ అరేబియా. ప్రపంచంలో అతి భయంకరమైన, అతి బలిష్టమైన, అతి భయంకరమైనటువంటి దేశం ఏంటి తెలుసా? రష్యా కాదు, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కానీ అనుకుంటే ప్రపంచాన్ని నిమిషంలో కొనేయగలదు, అంత పవర్ఫుల్ నేషన్ అది. ప్రపంచంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది ప్రధానులు ఉన్నారు, కానీ వారందరూ కూడా సౌదీ అరేబియాని మోచేతి నీళ్లు తాగుతుంటారు. అది బయటికి కనబడదు. మోచేతి నీళ్లు తాగుతాం అంటారు. అంత ధనవంతులు. అంత ధనవంతులు అవడానికి కారణం ఎవరో తెలుసా? మన దేవుడే. మన దేవుడు దీవించడాలనే. మళ్ళీ చెప్తున్నాను చూడండి క్లియర్గానే, ప్రపంచం అంతటికంటే పవర్ఫుల్ దేశం ఏదైనా ఉందంటే సౌదీ అరేబియా. ప్రపంచంలో ఎన్ని ప్రభుత్వాలన్నా ఉండొచ్చు, ఎంతమంది రాజకీయవేత్తలైనా ఉండొచ్చు, ట్రంప్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎవడైనా సరే ఈ లేసే మోచేతి నీళ్లు తాగుతూ ఉంటాయి. కుక్క బిస్కెట్లు లేస్తే తింటున్న దేశాలు బోల్డ్ ఉన్నాయి. వాడి కంట్రోల్లో ఉంటుంది అది. అంత హైలీ క్యాపబుల్ దేశం అది. చాలా ధనవంతులతో కూడిన దేశం అది. వాళ్ళ భూభాగం గనులు ఉన్నాయి. ఏ గనులు తెలుసా? పెట్రోలియం గనులు. అక్కడ కొడతాడు దేవుడు. ఆకాశం నుండి యాస్ట్రాయిడ్ వచ్చి కొట్టిది ఆ దేశాన్నే. అయ్యో 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 మహాబబులోను కూలిపోయేనే అంట దేవదూత, పక్షిరాజు. భూరాజులందరూ కూడా ఆమెతో సుఖించిరే, దాని యొక్క భోగములను అనుభవించరే, కనురెప్ప పాటులో కూలిపోయినే. సముద్రం గుండా వచ్చినటువంటి వ్యాపారవేత్తలందరూ వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు, ఇలాగైపోయింది, ఎలా అయిపోయిందని చెప్పి. కానీ ఆ మహాబబులైన సౌదీ అరేబియా దేవుని యొక్క ఉగ్రతలోకి వెళ్ళక ముందే అమెరికా నాశనం అయిపోద్ది. ఈ మాట నా తల్లి నా చిన్నప్పటి నుంచి చెప్తుంది. అమెరికా అనేటువంటి దేశం కనబడకుండా చేసేస్తారు. కొన్ని రోజుల్లో నాశనం అయిపోద్ది అమెరికా. అమెరికాని నిలబెట్టరు, కనబడదు అసలు. కొట్టి పాడేస్తారు అమెరికాని, చిత్తు చేసేస్తారు. రెక్కలు తీయబడిన సింహం అది. ఒకప్పుడు ఎగిరింది, ప్రపంచంలో మాకు మించిన వాళ్ళు లేరని. రెక్కలు కట్ అయిపోతుంది దానికి. అమెరికా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంతవరకు ఎందుకండి, అమెరికా మీద ఆస్ట్రాయిడ్ ఖచ్చితంగా పడిపోతుందని ఎన్నో సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అమెరికాకి భయంకరమైనటువంటి సునామీ ముప్పు ఉందని చెప్పి ఎంతమంది చెప్తున్నారు, అది తర్వాత విషయం. కానీ కొన్ని దేశాలు కలిసి ఈ అగ్రదేశాన్ని కూల్చేస్తాయి.
అమెరికా చాలా వరకు నష్టపోతుంది. తర్వాత మహాబబులైన సౌదీ అరేబియా తుక్కు కింద నాశనం అయిపోద్ది. కానీ సౌదీ అరేబియాని బట్టి ధనవంతులైన వాళ్ళు, సౌదీ అరేబియాతో చేతులు కలిపిన వాళ్ళు ఈ సౌదీ అరేబియాకి వ్యతిరేకులైపోతారు లాస్ట్ డేస్లో. అది కూడా బైబిల్లోనే ఉంది. దాన్ని విడిచి పారిపోయిరని ఉంటుంది, దాన్ని వదిలిపెట్టిరని ఉంటుంది. వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళే, సౌదీతో చేతులు కలిపిన వాళ్ళే ప్రపంచ దేశాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రోజున ఆ దేశం వదిలిపోతాయి. అన్ని దేశాలు మోసగిస్తున్నటువంటి దరిద్రగుడి దేశం అండి అది. కనబడిన దేశం అది. అంత ధనవంతులు అక్కడ వాళ్ళు. నువ్వు టాయిలెట్ పోసుకునేటువంటి ఆ కమోడు పింగాణితో ఉంటుంది, కానీ దుబాయ్లో రాజుల యొక్క కమోడ్స్ బంగారంతో ఉంటాయి. టాయిలెట్ పోసుకునే బేసిన్స్. మనం ఇక్కడ పెంపుడు కుక్కలు పెంచుతాం, వాళ్ళు పెంపుడు సింహాలు పెంచుతారు. అంత ధనవంతులైన దేశం, ధనంతో కూడిన దేశం అది. మహావేశ్య, మహాబబులోను ఏంటో కాదు, సౌదీ అరేబియా. ఈ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకుని బాగుపడిన దేశాలు ఎన్ని ఉన్నాయో అందులో అమెరికా కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సౌదీ అరేబియా ఇప్పుడు అనుకుంటే ప్రపంచ దేశాలు ఏ దేశం లేకుండా లెగ్గొట్టి పాడేయగలదు. ఒకటే నేషన్ అది. అమెరికా ఆ దేశం ముందు వేడుశెనగ గుండ్లతో సమానం. తుక్కు కింద కొడుతుంది. అంత పవర్ఫుల్ దేశం. అంత పవర్ఫుల్ దేశం ఎందుకైందంటే దేవుడు దీవించేశాడు. ఎవరి వాళ్ళు దీవించాడు? అబ్రహాం మొహం చూసి దీవించబడింది ఆ సంతానం. కాదా? ఒకసారి చూడండి ఆదికాండం 16వ అధ్యాయం ఒకసారి తీయండి, మీకు ఒక ఆధారం చూపుతాను. ఆదికాండం 16వ అధ్యాయం. దుబాయ్ వాళ్ళందరూ, అరబ్బులందరూ వాళ్ళ బిజినెస్ని బట్టి దీవించబడలేదమ్మా, దేవుడు దీవిస్తే అంతగా దీవించబడ్డారు. మా అమ్మమ్మ గారు కూడా అంటా ఉండేవారు ఈ మాట చిన్నప్పుడు నా దగ్గర. మర్చిపోలే నా మాటలు ఇప్పటికే నేను. మా అమ్మమ్మ గారు కూడా అంటా ఉండేవారు. చూడండి ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పింది. ఎవరితో చెప్పింది? హాగర్తో చెప్పింది దేవదూత. ఎందుకు చెప్పవలసి వచ్చింది? సారమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే సారమ్మ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకు ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది? ఎప్పుడైతే గర్భవతి అయిందో సారమ్మని చిన్న చూపు చూడటం మొదలెట్టింది. పోన్లే కదా అని చెప్పి ఛాన్స్ ఇస్తే సారా గారి కంటే పెద్దవాడు ఆవిడ, మా ఆవిడ కంటే నేను ఎందులో తక్కువ అన్నట్టుగా యాక్ట్ చేసింది. దెబ్బకి గెంటి పడేసింది సారా. ఏంటి, నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలే, నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాను కదా అని చెప్పి గెంటి పడేసింది. ఆ ప్రెషర్ భరించలేక హాగర్ బయటకు వచ్చేసింది. ఒక నీటి బొక్క దగ్గరకు వచ్చే సమయానికి ఏడుస్తుంది. ఆ చిన్నపిల్లని పట్టుకు, ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డను బట్టి, అయ్యో కడుపుతో ఉన్నాను, పైగా ఒక్కదాన్నే అయిపోయినాయి, విధవరాలు అయిపోయినాయి. భర్త ఉన్నాడు కానీ భర్త విడిచి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి విధవరాలు అయిపోయింది. ఏడుస్తున్నప్పుడు మరియు యెహోవా దూత నీ సంతానమును అణిగి ఉండమని దాని, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. ఎవరి సంతానం? హాగర్ సంతానం. ఇప్పుడున్న అరబ్ విస్తరింపబడతా, దీవించబడతా. మరోసారి అదే ఆదికాండం ఒకసారి 21వ వచనం చూడండి, 21వ అధ్యాయం చూడండి, 13వ వచనం. అయినను ఈ దాసకుమారుడును నీ సంతానమే గనుక అతను కూడా ఒక జన్మగా చేసేదని అబ్రహాంతో చెప్పాను. అంటే హాగర్ సంతానం కూడా మొత్తానికి అబ్రహాం గారి నుంచి వచ్చిందే. ఎంత ఉంపుడుగత్తైనా నీ బిడ్డలు కాకపోరల్లో ఆవిడ సంతానాన్ని కూడా నేను దీవించను అంటున్నాడు దేవుడు. సంతానం అనబడును. అయినను ఈ దాసకుమారుడును నీ సంతానమే గనుక అతను కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి ఇదంతా కూడా తర్వాత విషయం. అంటే ఎవరు దీవించాడు వాళ్ళని? దేవుడు దీవించాడు. నీ జనములతో పాటు ఉంటారంటాడు దేవుడు తర్వాత వచనాల్లో. కాబట్టి సౌదీ అరేబియాని
అరబ్ కంట్రీస్ని, ఆ సంతానాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితం దీవించాడు? ఒక 5,000 సంవత్సరాల క్రితమే దీవించబడిన వాళ్ళు. ఎవరు చేసిన తప్పు అంటే ఇక ఈయన గారు కంగారు పడి చేసిన తప్పు. తీసుకుని వచ్చి పెట్టాడు ఎక్కడి నుంచి? ఐగుప్తురాల్ని, హాగర్ని తీసుకొచ్చి పెట్టినట్టు ఉన్నాడా? జ్ఞానం లేకుండా ఈవిడ మూలంగా పిల్లల కంటే నా పిల్లలు అయిపోవడం ఏంటి అసలు అని. కట్టుకున్న భార్య, మొదటి భార్య బిడ్డలే నీ పిల్లలు అవుతారు తప్ప ఉంచుకున్న దాని పిల్లలు ఎవరా అంటాడు ఇండైరెక్ట్గా దేవుడు. సారా యొక్క సంతానమే నీ సంతానం, ఆఖరి సంతానం నీ సంతానం కాదు. నువ్వు ఎన్ని అదోపాలు చేసినా ఏం చేసినని. అంటే ఇస్సాకు సంతానం అంతా కూడా ఇశ్రాయేలీలు. ఏమండి? ఇష్మాయేల్ సంతానం అంతా కూడా అరబ్బులు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు పడని శత్రులుగా మారిపోయారు. ఒకరంటే ఒకరికి ఇంక గిట్టదు, ఒకరంటే ఒకరికి పడదు. అంత బద్ధ శత్రులుగా మారిపోవలసి వచ్చింది. వాస్తవానికి ఇశ్రాయేలీలందరూ కూడా ఇస్సాకు సంతానం అంతా పరలోక ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ ఇక్కడ హాగర్ సంతానం భౌతిక ఆశీర్వాదం పొందుకున్నారు. భూలోకంలో భూమి మీద అరబ్బుల కంటే ధనవంతులు ఎవరూ లేరు. కానీ పరలోకంలో దేవుని దృష్టిలో యూదుల కంటే ఉన్నతమైన స్థానం ఎవరికీ లేదు. 144,000 మంది. వీరికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం లభించింది, వారికి పరలోక సంబంధమైన ఆశీర్వాదం లభించింది. ఏది బెస్ట్ ఇంత రెండిట్లో? ఇస్సాకు సంతానమే నిజంగా ఆశీర్వదించబడిన సంతానం. పరలోక పౌరసత్వంతో పాటుగా పరలోక ఆశీర్వాదాలు పొందుకున్నారు. స్వకీయ జనాంగం అయ్యారు దేవుడికి. కాబట్టి మహావేశ్య అనేటువంటిది, మహాబబులోను అనేటువంటిది సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్ ఇవి. ఆ కంట్రీని భుజం మీద ఎత్తుకుంటాడో, సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ మతానికి సంబంధించినడే కాబట్టి. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి మహాబబులోనన్నా వేశ్యన్న ఎక్కువగా ఆలోచించుకోవాల్సినంత అవసరం లేదు. సౌదీ అరేబియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా పవర్ఫుల్ దేశం అమ్మది. అనుకుంటే ఏమన్నా చేయగలరు వాళ్ళు. అంత ఖరీదైన, అంత ధనంతో కూడిన దేశం అది. వాళ్ళు అంత పవర్ఫుల్ దేశమో నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్తాను. వాళ్ళు ఎంత ఏదైనా చేయగలరని చెప్పి నా జీవితంలో జరిగిన సందర్భాన్ని తెలియపరుచుకుంటాను. పేర్లు ప్రస్తావించను, రాజకీయవేత్తల యొక్క పేర్లు ప్రస్తావించను, పార్టీల యొక్క పేర్లు ప్రస్తావించను. కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ లాక్ చేసేయండి అమ్మా. అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎంత దేనికైనా తెగేస్తారని వాళ్ళు అనుకుంటే అక్కడి నుంచి, కానీ అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, అంత ఛానల్ ఉంది, అంత ధనవంతులు. పేర్లు చెప్పను, రాజకీయ పేర్లు చెప్పను, కానీ నా జీవితంలో జరిగింది. మనకి ఇక్కడ సామర్లకోటలో RAK సిరామిక్స్ అనేటువంటి ఒక ఇండస్ట్రీ ఉంది. RAK సిరామిక్స్ టైల్స్ తయారవుతూ ఉంటాయి. ఏ దేశానికి సంబంధించింది? ఎవరిది అది? మంద కాదు అది. దుబాయ్ వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అది. ఎన్ని సంవత్సరాలని కూడా నాకు తెలియదు. నేను ఒక 20 years ఉంటాను. నాకు అప్పుడు 18, 19, 20 years. నాకు తెలిసిన కొంతమంది అన్నయ్యలో పేర్లు ప్రస్తావిస్తే మీ అందరికీ ఐడియా వచ్చేస్తుంది. కొంతమంది అన్నయ్యలో RAK సిరామిక్స్లో ఉన్నటువంటి మేనేజర్ గారితో అక్కడ ఉన్నటువంటి పనులకి ఏదో మనస్పర్ధలు వచ్చినాయి. కాబట్టి ర్యాలీ ఏదో చేశారు. బయట అంతా కూడా గేట్లు వేసేసి బయట ఏమంటారు దాన్ని, దీక్ష చేశారు. దీక్ష చేస్తే ఆ కంపెనీలో చేస్తున్నటువంటి కొంతమంది అన్నయ్య అని పిలిచేవాడిని. అప్పటికి వాళ్ళతో తిరిగేవాడిని. వాళ్ళు గేట్లు వేసి ఉంటే, సిరమిక్స్ గేట్స్ ఎలా ఉంటాయి చూసారు కదా, బాగా హైటే ఉండవు. స్టార్టింగ్లో గేట్ మీద దగ్గర పొట్టుగానే ఉంటాయి గేట్స్ దాటి లోపలికి వెళ్ళి మేనేజర్ని కొట్టొచ్చారు బయటికి. ఐడియా వస్తుందా ఎస్తరి గారికి? మేనేజర్ని కొట్టొచ్చారు. మళ్ళీ గేట్లు తీసేసారు, గట్టిగా చెదకొట్టేశారు, మొక్కల మీద వాటి మీద గట్టిగా దెబ్బలు తగిలేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎవరికి వచ్చిందో తెలుసా? ఫోను
రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది ఫోను. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దుబాయ్ నుంచి వచ్చింది. మా కంపెనీలోకి వచ్చి మా మేనేజర్ని కొట్టెళ్ళారు, కనబడితే కాల్ చేయాలి. ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు తెలుసా? ఇక్కడ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఫుల్ సెక్యూరిటీ, ఆర్మీ దిగిపోయింది, పూర్తిగా పరుగులు పెట్టిచ్చేస్తున్నారు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి సన్నిహితులు, ఆ పార్టీ అనేక కార్యక్రమాలకు ప్రోత్సహించేటువంటి వ్యక్తులలో, కార్యకర్తలు. అప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమన్నా, అర్జెంటుగా హైదరాబాద్ పారిపోండి, కనబడితే కాల్చుతారు, చెదగొట్టి పడేస్తారు. ఎక్కడ జరిగింది? సామర్లకోట, కాకినాడ దగ్గర సామర్లకోటలో ఇష్యూ జరిగితే దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది. అంత పవర్ఫుల్ అల్ల. ఐడియా ఉందా మీకు ఏమన్నా గొడవలో? మీకు ఎప్పుడన్నా ఎవరన్నా మీ బుజ్జిగారు ఏమన్నా చెప్పారా? మొత్తం జంపు జిల్లానే అయిపోయారండి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రౌడీలు అందరూనే. పరుగులే పరుగులు. ఇప్పుడు అన్నయ్యలు అందరూ సెటిల్ చాలా బాగున్నారు చెప్తున్నాను. ఆ వయసు అలాంటిది కదా. మళ్ళీ ఇప్పుడు అప్పుల్లో గొడవలకి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, దెబ్బలాట్లకి వెళ్ళమంటే నేనే వెళ్ళను. ఎవడు వెళ్ళడా? వయసు అంతకంటే మంచి వయసు లేదు, పాడు చేసే వయసు లేదు. ఇక్కడ మేనేజర్ని కొడితే, తెలుగు మేనేజర్ని ఎవరినో కొడితే దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారికి. అంత పవర్ఫుల్ అల్లో. ఏ దేశంలో ఉన్నవాడు ఏ దేశంలో ఉన్న వ్యక్తిని ఆధీనంలో ఉంచుకుని అర్థం చేసుకోండి. ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి అల్లో. పరుగులు పరుగులు పరుగులు. 2 నెలలు కనబడలేదు. ఒకలంటే ఒకరు తెలియకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, కుటుంబాలను వదిలిపెట్టేసి, కొంచెం స్లో అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు సార్కి ఫోన్ చేసి, పెద్ద ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారికి, పెద్ద ఆయన మన కార్యకర్తలు చాలా మంచోళ్ళు, ఎలా చేశారంటే నెమ్మదిగా దాన్ని అలాగా చేశారు, కామప్ చేశారు దాన్ని. స్విచ్ అక్కడ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నిటికీ ఒకటే స్విచ్, సౌదీ అరేబియా. అక్కడ స్విచ్ నొక్కితే ఎన్నో చేయగలరు వాళ్ళు. రాజమండ్రిలో ఒకసారి, రాజమండ్రి హైవేలో ఒక యాక్సిడెంట్, న్యూసెన్స్ ఏదో గొడవ జరిగింది, హిందూ ముస్లిమ్స్ గొడవ. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఫోను? దుబాయ్ నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పరుగులు పెట్టించేశారు. ఆ లోళ్ళ మీదకి ఏదన్నా తేడా జరిగిందా? ఇప్పుడైతే మామూలుగానే ఉంటున్నారో, ఊరుకోరండి వాళ్ళు, దింపేస్తారు బలగాన్ని. అంత ధనవంతులల్లో. అదే మహావేశ్య, మహాబబులు ఉన్నది. అంత డేంజరస్ నేషన్ అది. నేను చెప్పింది నమ్ముతున్నారా? మీకు పెద్దోళ్ళకి, కొంచెం తెల్లగా ఇంటికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ గొడవలు అయ్యని. ఇస్తరి గారికి కూడా ఐడియా వచ్చేయాలండి. ఒకసారి మీ అబ్బాయిని అడగండి ఇంటికి వెళ్ళి, ఎప్పుడో ఒకసారి సెరామిక్స్ లేదా అయిందంటే గొడవ, పెద్ద ఇష్యూ అయిందంటే ఆయన ఏంటని అడగండి, మీకు మొత్తం పేర్లు చెప్తాను. నేను చెప్తే బాగోదంటే వింటారండి. అంత పెద్ద ఇష్యూ. బటన్ అక్కడ ఉంటుంది. అంత పవర్ఫుల్ నేషన్ అది. ఎందుకు వాళ్ళకి లోపడాలి? ఎందుకంటే ఫుల్ ఫండింగ్ ఇస్తుంది అది. అందరినీ తన మోచేతి నీళ్ళు తాగిస్తుందండి దేశం. ట్రంప్ గారు కూడానండి, నేను చెప్పను, అమెరికా, కెనడా, యూకే, యుఎస్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు తిని బతుకుతున్నాయి. ఎవరినన్నా కొనేయగలరు వాళ్ళు అనుకుంటే. ప్రభుత్వాలు నిలబెట్టగలరు, ప్రభుత్వాలను కూల్చేయగలరు కూడా. బాలీవుడ్లో కూడా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ అండి, షారుఖ్ ఖాన్ అండి. వాళ్ళ మీద ఏగకాలి వాలిందనుకో అంటారు అక్కడ వాళ్ళు, తెలుసా? ఫుల్ సపోర్ట్ ఇండియా నుంచి కదా వాళ్ళకి, బయట నుంచి ఉంటుంది. అంత కాస్ట్లీయెస్ట్ దేశం అది, నేషన్ అది, సౌదీ అరేబియా. దాని నుంచి వచ్చి దానికి సపోర్టివ్గా దాని భుజాన్ని ఎత్తుకునేవాడే యాంటీ క్రైస్ట్. అందుకే మతం గురించి ఎన్నోసార్లు చెప్పాను చూడండి. ఇప్పుడు లింక్ అవుతుందా మీకు? బుర్రలో బల్బులు బాగా, ఫిలమెంట్లు బాగా హై వోల్టేజ్లు వెలుగుతూ ఉంటాయి. ఏం పర్లేదు, ఉన్నట్టుగా చెప్తాను, భయం ఏమీ లేదు. చూశాను కాబట్టి, వాళ్ళు అలాంటిలో కళ్ళ ఎదురుగా చూశాను కాబట్టి. ఆర్మీని దింపేశారు వాళ్ళు. ఎక్కడో దేశంలో ఉన్నవాడు మన ఆర్మీని దింపారు వాళ్ళు. అంత పవర్ఫుల్ దేశం అది. ఆ మహావేశ్య
యాంటీ క్రైస్ట్కి పూర్తి మద్దతు, ఈడు వాళ్ళకి పూర్తి మద్దతు ఉంటుంది. కానీ అందరూ ఆ మహాబబులోని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ మహాబబులోనైనా సౌదీ అరేబియాను కొడతాడండి దేవుడు. ఆ కొట్టేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ రాస్తాను, నేను చదువుతున్నాను చూడండి. దాని యొక్క నాశనం, దాని యొక్క అంతం ఏ విధంగా ఉంటుంది అనేది రాస్తున్నాను చూడండి. 18వ అధ్యాయం 4వ వచనం. మరి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశములు అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదాను, నేను విధవరాలను కాను. నాకేం తక్కువ అనుకుంది. ఎవరు ఆవిడ గురించి మాట్లాడుతుంది, అక్కడి నుంచి వచ్చిన సంతానం. కానీ మాట్లాడుతుంది మొదలు అక్కడ హాగరు. ఆ పొగరబోత్తనం, ఆ గర్వం అప్పటి నుంచే ఉంది. నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకున్నాను గనుక అది తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దాని తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. సౌదీ అరేబియా ఈజ్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ బై ద ఫైర్ అంటాను. ఒక అగ్ని మూలంగా, అగ్ని అనేటువంటి కారణాన్ని బట్టి నశించిపోద్ది, కాల్చివేయబడుద్ది. అదే నేషన్ అంతా కూడా దేవుడు కాలుస్తాడు. సొదొమ గొమొర్రా కంటే కూడా అధికమైనటువంటి నాశనం దానికి వస్తుంది, కాల్చివేయబడును. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములు అనిపించిన భూరాజులు దాని బాధను చూచి భయక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకునుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో సౌదీ అరేబియా మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలో నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందరు. దానితో సుఖభోగం అంటే దాని లంచం తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బిస్కెట్లకి బతికిన వాళ్ళందరూ ఆ దేశంతో వ్యాపారం చేసి బాగుపడిన దేశాలన్నీ కూడా ఈ దేశం నాశనం అయిపోతుంటే చూసి ఏడుస్తూ ఉంటాయి. అంత నాశనం వస్తుంది. తర్వాత లోకములను వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములను, ముత్యములను, సన్నపు నార బట్టలను, ఓదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగా కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఒమేము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తన పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవ్వడను కూడా కొనరు. ఇంక దాంతో వ్యాపారాలు కట్ అయిపోతాయి. బాగుందని చెప్పే పడిపోయిన తర్వాత ఆ దేశంతో ఎవడ వ్యాపారం చేస్తాడు? కొనడు. నీ ప్రాణముకి ఇష్టమైన ఫలములు నేను విడిచిపోయాను, రుచిమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి, అవికి మీదట కనబడవని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణం చేత ధనవంతులేని ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను, దోమర రక్త వర్ణపు వస్త్రము ధరించుకుని బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక గడియలోనే పాడైపోయినని చెప్పుకొనుచు తన బాధను చూచి భయక్రాంతులే దూరముగా నిలుచుందరు. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరుచే ప్రతివాడును ఓడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయక వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూపమును చూచి ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచునకే మైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చు దుఃఖించుచు, అయ్యో 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 మహాపట్నం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందులో అధిక వ్యయమి చేత ధనవంతులేరి అది ఒక్క గడియైనా పాడైపోయి అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండ్రి. తర్వాత విషయం అంతా కూడా ఎలాగ దాని చేత మీకు కలిగిన తీర్పు ప్రతిగా దేవుడు ఆ పట్టణం తీర్పు తీర్చున్నాడు అనేటువంటి, అంటే ఎంత భయంకరంగా నశించిపోతుందో సౌదీ అరేబియా మీకు అర్థమవుతుంది. సన్నని నారె బట్టలో అనందా అంటే లెనిన్ క్లాత్స్, అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రిన్సులందరూ కూడా, షేక్లందరూ కూడా, రాజులందరూ కూడా ఏ బట్టలు వేసుకుంటారు? సూటు బూట్ వేసుకుంటారా? ఏం వేసుకుంటారు? లెనిన్నే. మీకు మాట చెప్తున్నాను, 14వ వచనంలో చదువుతున్నాను చూడండి. ఇత్తడి, ఇనుము,
చలవరాలంటే టైల్స్. ఇందాక చెప్పింది ఇంకేందా? టైల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రపంచంలోకి? ఎక్కడి నుంచి? ఏం కాదు, ఈజిప్ట్ నుంచి వచ్చాయి. ఐగుప్తు నుంచి టైల్స్ ఉన్నాయి. ఐగుప్తు నుండి టైల్స్ ఉన్నాయి. బబులోన్లో టైల్స్ ఉన్నాయి. పెర్షియాలో టైల్స్ ఉన్నాయి. రోమ్లో టైల్స్ ఉన్నాయి. కానీ టైల్స్ యొక్క ఆవిర్భావం ఈజిప్ట్. ఈజిప్ట్ యొక్క సంతానం ఇక్కడికి వచ్చింది. మీకు అర్థమైందా? ఏ రాజ్యం అయితే ఇశ్రాయేలు 430 సంవత్సరాలు నలగొట్టిందో అదే రాజ్యం 4+3 3+4 7 సంవత్సరాలు సమకాలం నలగొడుతుంది. మళ్ళీ అదే సంతానం. ఎంతమందికి అర్థమైంది? టైల్స్ వచ్చినాయి ఈజిప్ట్ నుంచి. చలవరాళ్ళు అవన్నీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. లెనిన్ క్లాత్స్ అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ప్యూర్ లెనిన్ దొరుకుతుంది అక్కడ. అక్కడ ఉన్నటువంటి పశు ఇంకెక్కడ దొరకదు. సౌదీ అరేబియా అంత కాస్ట్లీయెస్ట్ నేషన్. ఆ దేశం నీడు మోస్తాడు, కానీ అందరూ వదిలేస్తారు. వ్యాపార లావాదేవీలు చేసిన వాళ్ళు సైతం ఈ పట్టణం పడిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. అంత భయంకరమైన దేశం అండి. బయటికి కనబట్టలేదు అంతే అండి అది, కానీ దాని ఒక ఉగ్ర రూపాన్ని మాత్రం ఒక రోజున ప్రపంచం చూస్తుంది. మోడీ గారు వాళ్ళతో సత్సంబంధాలు పొందుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ ఇంకొకరు పొందుకోవడానికి ఇష్టపడతారు. పార్టీ పేరు చెప్పను. క్రైస్తువులు ఇంకా 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 ఆత్మనేతలు తెరవబడితేనే తప్ప దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం, దేవుడి యొక్క గొప్ప ప్రణాళికలు మనకు అర్థం కావు. టైం వచ్చినప్పుడు అర్థం. అమ్మ బాబోయ్ నిజంగా నిలబెట్టింది కారణం ఇదా? కోరేషన్ నిలబెట్టడం కారణం ఏంటి చెప్పండి? అన్య దేశ రాజుని ఇశ్రాయేలీలు. నెబుకద్నెజర్ని నా స్నేహితుడని చెప్పి దేవుడు పిలవలసిన కారణం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీలు. తన ప్రేమించిన వారి కొరకు అన్య రాజులను కూడా నిలబెడతాడు. నేను చెప్పకూడదు, అర్థమైతే సంతోషమే. ఆ పట్టణం, ఆ వేశ్య, యాంటీక్రైస్ట్ సపోర్ట్ చేసేటువంటి నేషను సౌదీ అరేబియా. దాని గురించి ఒక మాట ఉంటుంది, ఒకటే చెప్పేసి నేను ఇంక ముగింపులోకి వచ్చేస్తాను. చూడండి, పదిహేడవ అధ్యాయం 5వ వచనం. వాళ్ళు ఎంత డేంజరస్ ఫెలోసో ఇంకా రుజువుపరచడం. ఇంక ఒక ఆధారం అంతే. టైం కొంచెం ఎక్కువైనా ఫీల్ అవ్వకుండా, మీతో పాటు బయట చాలా వందల మంది, వేల మంది ఎదురు చూస్తున్నారు. అర్థం చేసుకోండి. 17వ అధ్యాయం 5వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారుతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదే యహమైన కార్యములతోనూ తన చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసడు దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను: మర్మము వేశ్యలకును భూమిలోని యహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏహమైన వాటికి ముందేమనుంది? మర్మము, అంతు చిక్కనటువంటి ఒక రహస్యము. అది అర్థమయ్యే సమయంలో అర్థమయ్యేటువంటి విధంగానే దేవుడు బోధిస్తాడు. ఆ మర్మాలు బయలుపరిచాడు పౌలుకి. ఇలాంటి నాకు ఈ దిక్కుమలుడికి ఇలాంటి బయలుపరిచాడు అనుకుంటాను అంతే. మర్మం అది చదివితే అర్థమయ్యేది కాదు. అది మర్మాలు అర్థం కావు. మర్మం అని క్లియర్గా రాయబడింది. ఏహమైన వాడి తల్లి అయిన మహాబబులోను మరి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేతను మత్తిల్లియుండుట చూచి తిని. అంటే ఈ దేశం, ఈ వేశ్య లేదంటే మహాబబులోను ఎవరి రక్తాన్ని బట్టి మొత్తురాలైందంట? పరిశుద్ధుల రక్తము, రెండోది క్రీస్తు యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తం. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను చూడండి. క్రిస్టియన్ పెర్సిక్యూషన్, క్రైస్తవుల్ని చంపమని ఆజ్ఞాపించిన దేశం ఇది, కానీ కనబడదు. పరిశుద్ధుల్ని, క్రైస్తవుల్ని చంపుతున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఐసిస్, హమాస్, తాలిబాన్, హౌతీ, ఇలాంటివన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు. వీళ్ళని ఎవరు చంపుతూ ఉంటారు? ఈ సంస్థలను ఎవరిని చంపుతూ ఉంటాయి? హైందువులనా, సిక్కులనా, బౌద్ధులనా? ఇద్దరిని చంపుతాయి. యూదుల్ని, పరిశుద్ధులైన యూదుల్ని, క్రైస్తవ్యాన్ని అంగీకరించిన క్రైస్తువుల్ని, వీళ్ళిద్దరినే చంపుతూ ఉంటాయి.
ఈ ఉగ్రవాద సంస్థలు. ఈ ఉగ్రవాద సంస్థల వల్ల యూదులు క్రైస్తవులు చచ్చిపోతున్నారని అనుకుంటున్నారు, కానీ వెనకాలుండి చంపించేది, ఆ ఉగ్రవాద సంస్థలకి ఫండ్ ఇచ్చేది సౌదీ అరేబియా. మాకేం సంబంధం లేదు, వాళ్ళు నిర్మూలన చేయాలి అని పైకి కబుర్లు చెప్తుంటారు ఈ దరిద్ర కొట్టేదోళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడితే గౌరవంగా మాట్లాడలేకపోతున్నాను. ఎంతమంది క్రైస్తువుల యొక్క ఊచకోత కారణం ఎవరో తెలుసా? ఈ బబులోన్. పాలస్తీనాలో హమాస్, వాళ్ళకి ఏముందనండి, వాళ్ళ దగ్గర ఉన్నంత బంగారం డబ్బు ఎవరి దగ్గర ఉండదంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఐసిస్కి అంత ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అల్ఖైదాకి, తాలిబాన్స్కి అంత ఫండింగ్ ఎలా వచ్చింది? అమెరికా 9/11 ఆ పరిస్థితి, ట్విన్ టవర్స్ను కొట్టడానికి ఒసామా బిన్ లాడెన్కి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? ఇల్లే. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టులందరినీ పెంచి పోషిస్తున్న దేశం సౌదీ అరేబియా. పరిశుద్ధుల యొక్క రక్తము చేతను, క్రీస్తు యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేతను మత్తిల్లిన నేషన్ అది. భయం ఏం లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఫండింగ్ ఇచ్చి పోషిస్తున్న సంస్థలను ఈ దేశం, కానీ బయటికి కనబడదు. ఉగ్రవాద సంస్థలే కనబడతాయి. ఎంతమందిని చంపేశారండి క్రైస్తవులు, తలలు తీసేశారు ఐసిస్ వాళ్ళు. మన సిరియా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ఉందని తీసే అంటే తీనన్నాడని తల తీసేశారు. ఎవరండి? మన ఈజిప్ట్లో ఉన్నటువంటి కొంతమంది క్రీస్తుని అంగీకరించారని తలలు తీసేసింది ఎవరండి? ఆ 21 మందిని తలలు తీసేయడానికి కారణం ఎవరండి? వీళ్ళు కాదు. ఎప్పటికీ కూడా సిరియాలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులకి వెనకాల నుంచి ఫండింగ్ ఇచ్చేది ఎవరండి? వీళ్ళే. తలలు తీయించేస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో క్రైస్తవులకు మరింత భయంకరమైన హింస రాబోతా ఉంది. తలలు తీసేస్తారు మన దేవుని విడిచిపెట్టకపోతే. ఆ సంస్థలన్నిటికీ వెనకాల నుండి డబ్బు పంపించింది ఈ నేషన్. లేకపోతే ఏముందానికి, వాళ్ళకి సరైన ఇల్లే ఉండదు, ఒక గూడే ఉండదు. అలాంటి అంత పెద్ద ఆర్మీగా ఎలా ఫామ్ అవుతుంది? వీళ్ళ సపోర్టే. ఎందుకులే మాటలు వద్దులే. చెప్తే ఎన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, నిజమా కాదని అనిపిస్తాయి, కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుద్దండి. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా ఏ భావజాల నుంచి వచ్చినాయి మీరు అర్థం చేసుకుంటే చాలు. హతసాక్షులు ఎంతమంది క్రైస్తువుల్ని తీసేయట్లేదు, తలకాయలు కూర్చోబెట్టి. దాని అంతటికీ ఫండింగ్ ఎక్కడి నుంచే వెళ్తుంది, వీళ్ళ సపోర్టే. అంతమంది క్రైస్తవులను పొట్టన పెట్టుకున్న దేశం ఆ దేశం. పనికిమాలిన దేశం, దౌర్భాగ్యమైన దేశం, దుష్ట దేశం, నరకానికి ఆహుతయ్యేటువంటి దేశం. ఎంతమంది క్రైస్తవులను పొట్టన పెట్టుకుందో, ఎంతమంది పరిశుద్ధుల యొక్క రక్తాన్ని కారడానికి కారణమైందో అంతకు అనుభవిస్తారు వాళ్ళు. అంతకు మించి అనుభవిస్తారు వాళ్ళు. అంత డెడ్లియస్ట్ నేషన్ అది, అతి భయంకరమైన నేషన్ అది. అదంతా ఫామ్ అయ్యి యాంటీక్రైస్ట్కి సపోర్ట్ చేస్తాయి. దుబాయ్లో ఉద్యోగాలు, దుబాయ్లోకి వెళ్ళిపోతే సెటిల్ అయిపోతాం. ఏటి క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఒక రోజుని చంపేసి చట్టాలు రాబోతున్నాయి. మహాబబులోనన్న, మహావేశ్యన్న భౌతిక సంబంధమైన మనిషి గురించి మాట్లాడట్లేదు. అదొక రాజ్యం, అది ఒక నేషన్, అది సౌదీ అరేబియా. అది క్రైస్తువులు అనేక మంది మరణానికి కారణమైంది. అనేక ఉగ్రవాద సంస్థలను పోషిస్తున్న దేశం అది. బయటికి మాత్రం ఎవ్వరూ చెప్పరు, వాళ్ళే చేస్తున్నారండి. తెలుసు వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో. ప్రభుత్వాలు తెలుసు, అధికారులు తెలుసు, నాయకులు తెలుసు.
ఒక మాట అనడానికి కూడా సరిపోవట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. నేను భయపడుతున్న దేవుడు చేతకానుని చేసినట్టే. సత్యం అందరికీ తెలాలి, దాచబడిన రహస్యాలు అందరికీ బయలుపరచబడాలి, మనుషుల యొక్క అంతరంగ స్వారూప్యాలు గమనించాలి, జాగ్రత్త పడాలి. దానికి ఎంత దూరమైనా సరే వెళ్తాను. ఏమైందంటే పరిశుద్ధుల యొక్క రక్తము, క్రీస్తు యొక్క హతసాక్షుల రక్తము నిమిత్తమై ఏం చేయబడింది? మొత్తిల్లింది. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, బలిపీఠము క్రింద దగ్గర వధించబడినటువంటి ఆత్మలు చూశాను. నాదా సత్యస్వరైపి ఇంకెందాక తీర్పు తీర్చకే ఉంటావయ్యా, ఇంకెందాకయ్యా, నీకోసం తలలు తీస్తారయ్యా, నీకోసం చంపేశారయ్యా. నేను ఈరోజు చెప్పే మాటలు చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ రేపు రోజున భారతదేశంలో కొంతమంది నాయకుల్ని నిలబెట్టిన దేవుడి యొక్క గొప్పతనం అర్థం అవుద్ది. ఆయన ఒక్కసారి తప్పుకుంటే మీకు అర్థమైపోలే, టైం లేదని. బహుశా నాకు తెలిసిన నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ నిలబడదు, దేశాన్ని వెళ్ళే పార్టీ అది ఉంది కాబట్టే. నెబుకద్నెజర్ వాళ్ళు ఇశ్రాయేలుకి మేలు జరిగింది, కీడు జరిగిందండి, కాదంటారా? కోరేష్ వాళ్ళ మేలు జరిగింది, కొంత కీడు జరిగింది. రోమా వాళ్ళ మేలు జరిగింది, కీడు జరిగింది. అంత మాత్రాన వాళ్ళు శత్రువులు అయిపోరు. అర్థం చేసుకునేటువంటి అంతరంగ ఆత్మ పనిచేస్తారు. అంతరంగ నేత్రాలు తెరవబడితేనే కానీ అర్థం కావు ఆ రహస్యాలు, ఆ విషయాలు. ఒక పార్టీని ఎక్కిన తర్వాత మా అమ్మగారి దగ్గరికి వచ్చి అదే అన్నాను, దీని వెనకాల దేవుడి యొక్క చెయ్యి ఉంది, హస్తం ఉంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు, కాదు కాదు. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన పక్క వెళ్ళిన తర్వాత పరిస్థితులు నేను చెప్పక్కర్లేదులే, నేను చెప్పిన ఎన్నో ఒక రోజు గుర్తొస్తే చాలా మంది. ప్రపంచాన్ని కంట్రోల్ చేసే దేశం, రాజ్యం సౌదీ అరేబియా, మహాబబులోను, మహావేశ్య, కూలిపోయేను. సౌదీ అరేబియా లేకుండా తుడిచిపెట్టేస్తాడు. అక్కడే కదండి సీనాయి పర్వతం ఉంది. నిన్న వరకు కనబడడానికి, చూడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫెన్సింగ్ వేస్తారండి. ఇప్పుడు వెళ్ళడానికి లేదు అక్కడికి. నేను వెళ్దామన్నా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు. కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలన్న ఆశ, ఆలోచన నాకు ఎంతో కాలం నుంచి ఉంది. సీనాయి పర్వతాన్ని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే సీనాయి పర్వతం అంతా కూడా కాలిపోయి ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆ పర్వతం సౌదీ అరేబియాలో ఉంది. సీనాయి పర్వతం అంటే అర్థం ఏంటి? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి కొండ, దేవుడు అగ్నితో దిగి వచ్చిన కొండ. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడితో మాట్లాడిన కొండ. ఆ కొండ మీదకి అగ్నితో దిగొచ్చాడేను, ఒళ్ళు జలదరిచ్చేస్తుంది. అగ్గితో ధూపం వల్లే పొగంతా కూడా లేచిందని ఉంటుంది బైబిల్లో, నిర్గమకాండంలో. ఇప్పటికీ ఆ పర్వతం భాగం అంతా నెల్లగా కాలిపోయి ఉంటుంది, తెలుసా? నెల్లగా కాలిపోయి ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ పర్వతం కింద ఒక పెద్ద రాయి ఉంటుందండి, ఒక పెద్ద బండ ఉంటుంది. ఆ బండ మీద ఒక ఆవుని చెక్కిన దగ్గర పక్కన మనుషులు చెక్కినటువంటి ఆకారం ఉంటుంది. ఎవరు చెక్కారు? ఆవుని తయారు చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ పని చేసింది ఎక్కడని చెప్పి గుర్తు. ఇప్పుడు లోక ప్రపంచం అంతా వచ్చి చూసిందనుకో, ఆ దేవుడిని వెంబడించి ఏ జనానికైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో 100% క్లూ దొరికినట్టేనా? ఇశ్రాయేల్ దేవుడిని, నిజ దేవుడిని దొరకకుండా ఫెన్సింగ్ వేసారు వాళ్ళు. దేవుడు దిగొచ్చాడు, కొండ మీద కాలిపోయిన కొండ కనబడుతుంది. వాళ్ళ గ్రంథాల్లో క్లియర్గా దూడను తయారు చేశారని ఉంది. అదే స్వకీయ జనాంగం ఇశ్రాయేలే, ఇస్సాకు సంతానమే, యాకోబు సంతానమే. ఇప్పుడు ఆ సంతానం ఉంది అంటే వాళ్ళు ఆరాధించిన దేవుడు కూడా ఆ ఆధారం కోసం దొరకకూడదని మొత్తం ఫెన్స్ వేస్తారు, కనబడదా కాల్చేస్తారు. అంత దరిద్రులలో, అంత దారుణమైన వ్యక్తులమ్మా. అగ్గితో దిగొస్తారండి డైరెక్ట్గా. ఒక మాట చెప్తున్నాను చూడండి,
సీనాయి పర్వతం మీదకి దిగొచ్చింది తండ్రా కుమారుడా? తండ్రి. 10 ఆజ్ఞలు ఇచ్చింది, ధర్మశాస్త్రం ఇచ్చింది తండ్రి కదండి? కాదు. సీనాయి మీదకి వచ్చింది ఎవరో తెలుసా? యేసయ్య. సీనాయి మీదకి అగ్నితో దిగి వచ్చింది తండ్రి కాదు, యేసయ్య ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. మోషేతో స్వయంగా మాట్లాడింది యేసయ్య. తండ్రి కాదు, కుమారుడు వచ్చాడు సీనాయి మీదకి. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చింది కుమారుడు. ఆయనకే ఉంది అథారిటీ. అందుకే అంటాడు ఆయన, నేను ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయడానికి రాలేదు, కొట్టివేయడానికి రాలేదు. కానీ ఆయనకు అధికారం ఉంది. అది మోషే వీపుని ఎవరి వీపు చూశాడు? యేసయ్య వీపుని చూశాడు. తండ్రి కాదు, కుమారుడు దిగాడు. ధర్మశాస్త్రం ఇచ్చిందే కుమారుడు. అబ్రహాము కంటే కూడా లేదా? అది ఉన్నదా చెప్పండి, చూపిస్తున్నానండి. అన్ని గ్యాలరీలు ఎక్కడెక్కడ ఉంటాయండి, అన్ని సర్చ్ చేయాలి. ఏసే అమ్మా, తండ్రి కదమ్మా. ఆధారాలు చూపించాడంటే బోల్డ్ చూపిస్తాను టైం వచ్చినప్పుడు. ఏసే దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడింది ఏసయ్య. అందుకే ఏసే దగ్గరికి మళ్ళీ ఎవరు వచ్చారు? టబోరు కొండ మీదకే, రూపాంతర కొండ మీదకే. ఎవరు? మళ్ళీ మోషే ఆయన దగ్గరికి వచ్చాడు. ఈయన ఆయన దగ్గరికి వచ్చాడు ఒకప్పుడు, తర్వాత ఈయన వచ్చాడు ఆయన దగ్గరికి. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు. అగ్గితో దిగొచ్చాడు యేసయ్య. కుమారుడు, తండ్రికి అంత అవసరమే లేదు. కుమారుడిది మొత్తం పరిపాలించింది, చేసింది. భూ పునాదులు వెయ్యబడక మునుపే సృజించబడినటువంటి వాడు. అదంతా టైం ఉన్నప్పుడు మాట్లాడతాను. అందరూ తండ్రి అంటారు, కాదు కాదు, నేను వాటికి ఆధారాలు చెప్తాను. ఇదిగో, ఇది సీనాయి పర్వతం. ఎంతమంది కనబడుతుందో చూడండి. సీనాయి పర్వతం సగ భాగం అంతా కాలిపోయి ఉంటుంది పైన, చూడండి కనబడుతుందమ్మా. ఇదేమి డెకరేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్ ఏం కదమ్మా. ఇప్పటికన్నా ఎవరైనా దుబాయ్లో ఉంటే అడగండి. పై పర్వతం అంతా, పై భాగం అంతా కాలిపోయి ఉంటుంది చూసారా, నెల్లగా అయిపోయి. ఎందుకు అయిపోయింది? సర్వశక్తి కలిగిన కుమారుడు దిగాడు అక్కడికి, అగ్ని జ్వాలలతో దిగాడు అక్కడికి. పర్వతములు వాటి స్థానములు తప్పిపోవునంటాడు, మళ్ళీ వస్తున్నాడు అదే అగ్గితో. చూసిన వారందరూ కూడా రొమ్ము కొట్టుకుందురు. అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం, దేనికి భయపడక్కర్లేదు. ఆయన దిగుతే ఒక కొండ కాలిపోవడం ఏంటండి, పర్వతం మసైపోవడం ఏంటండి, పర్వతాలు మసైపోవడం ఏంటండి. ఎంత పవర్ఫుల్ దేవుడు అండి మన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఉన్నవాడు అనువాడండి ఆయన, అంత పవర్ఫుల్ దేవుడు. అలాంటి దేవుడి దగ్గర ఆలోచన చేయండి, ఏ విషయంలో కొదువు ఉంటుందా? దేనికన్నా భయం అనే దానికి చోటు ఉంటుందా? నేను అంటాను, ఏ దేవుడైతే అబ్రహాముతో మాట్లాడాడో, ఏ దేవుడైతే సీనాయి పర్వతం మీదకి వచ్చి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడో, అదే దేవుని నీవు నేను ఈ రోజుకి కూడా ఆరాధిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచు. మోషే దేవుడే మన దేవుడు, దావీదు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు. కొత్తగా పుట్టుకొచ్చిన దేవుడు కాదు, యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు. నాతో మాట్లాడే దేవుడు సీనాయి మీదకి వచ్చిన దేవుడు. నన్ను ఎన్నుకున్న దేవుడు ఆ సీనాయి మీదకి వచ్చిన దేవుడు. నన్ను పిలుచుకున్న దేవుడు సీనాయి మీదకి వచ్చిన దేవుడే. భయం ఉంటుందా? ఉండకూడదు. క్రైస్తవుడు మరణం ఎదురవుతే మరణాన్ని పరిగెట్టించాలని అందుకే అన్నట్టు బైబిల్లో, మరణం యొక్క ముళ్ళుని ఏం చేశాడు ఈయన? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడుందా? ఇరిగిపోయింది కదా. కోరలు తీసేసాడండి సాతానుగాడి, బాహాటముగా బయటికి తీసుకుని వచ్చి పునరుద్ధానం అయిన తర్వాత అందరూ చూస్తుండగా స్పిరిచువల్ రియలంలో, అంటే
ఆత్మలన్నీ చూస్తున్నప్పుడు లాగి కూరలు తీసేసాడు ఆయన. 3 రోజులు ఎక్కడ పోయాడు అంటారు. తీయడానికి వెళ్ళాడు, లాక్కొని రావడానికి వెళ్ళాడు. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. లేని ఏం కదే, ఎంత ఫెన్సింగ్ వేసేసినా పర్వతానికి వేయలేం కదా ఫెన్సింగ్, కొండకి వేయలేం కదండి ఫెన్సింగ్. మరి ఫెన్సింగ్ వేసేసినది మాత్రం కొండ కనబడకుండా ఉంటుందా? ఏరోప్లేన్ మీద వెళ్ళే వాళ్ళు, హెలికాప్టర్ మీద వెళ్ళే వాళ్ళు అందరికీ బాబు ఎలా కలిపిందో మాడిపోయి ఉంటుంది భాగం, సగ భాగం అంతా కూడా. మోషే అడుగుతాడు అందుకే, అయ్యా నేను చూడాలనిపిస్తుంది, మోషే నన్ను చూసి నువ్వు బతకలేవనైనా. దేవుడిని చూసి బతకలేడా? బతికే వాళ్ళు లేరా? బతికిన వాళ్ళు లేరా? ఎంతమంది చూడలేదు దేవుణ్ణి? దాని అర్థం వేరు. చూడకుండా మరి చేతికి ఎవరిచ్చారు? ఏ చేతిలో పెట్టారు? ఏ చేతులు పెట్టే మాట్లాడుకుందాం. ఇవన్నీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా మర్మాలన్నీ బయలుపరచబడతాయి దేవుడి మూలంగా. మోస్ట్ పవర్ఫుల్ గాడ్. అదే అగ్గి ఈ బబుల్లోని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. పురాణాల నుంచి, అపోహల నుంచి, కథల నుంచి పుట్టుకొని వచ్చినాడు కాదండి. నిజదేవుడు మన దేవుడు. గర్వించాలి, మనం ఆనందించాలి, చాలా ధైర్యంగా ఉండాలి. లేనివాడు కాదు, సకల చరాచర సృష్టిని కూడా కలుగు చేసిన దేవుడు మన దేవుడు. మనం ఎన్నుకున్న దేవుడు, మనం కాదు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆ దేవుడు పిల్లలం మనం, ఆ దేవుడి బిడ్డలం మనం. ఆ దేవుని రాజ్యానికి మనం కలవబోతున్నాం ఒక రోజున. అలాంటి దేవుడు నిజదేవుడు. అవునా కదా? అబద్ధ దేవుడా నిజదేవుడా? అలాంటి దేవుడు యొక్క బిడ్డలంగా మనం ఉన్నామంటే, మనల్ని పిలుచుకున్నాడంటే మన యొక్క మహా గొప్ప అదృష్టవంతులమే తప్ప ఏం కదండి. ఎందుకు పిలుచుకున్నాడు, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, కొంతమందిని ఏమో పిలుచుకోకుండా రక్షణ లేకుండా ఎందుకు తెలిసాడు, ఇవన్నీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అన్నీ చూపించాడు, అన్నీ రాసుకున్నాను, ఎవరికీ చెప్పలేదు. మా అమ్మగారి దగ్గర కొన్ని మాట్లాడుతుంటే చెప్పుకుంటే పంచుకుంటే, మా అమ్మగారి దగ్గర పంచుకుంటాను, ఎవరికీ చెప్పలేదు. మాట్లాడతాను, అన్ని ఆధారాలతోనే మాట్లాడతాను. యేసే వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యేసే వచ్చి మోషేని చూశాడు, యేసే వచ్చి మోషేతో మాట్లాడాడు. మాట్లాడే దేవుడు. ఆ మహాబబులోను, ఈ సౌదీ కంట్రీస్ అన్నీ కూడా, హాగర సంతానం అంతా కూడా, యాషావు సంతానం అంతా కూడా ఒక రోజున పరిశుద్ధులకి క్రైస్తవులకి వ్యతిరేకమైనటువంటి వారే వాళ్ళ యొక్క ఉగ్ర రూపాన్ని సాతాన మూలంగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ ఉగ్ర రూపాన్ని చూపించేటువంటి గడియల్లో తన బిడ్డలను ఉంచాడు దేవుడు. అలాంటి దరిద్రగొట్టు వాళ్ళకి మనల్ని అప్పచెప్తాడా? ఎంత విలువ పెట్టి కొనుక్కొని అలాంటి వాళ్ళ చేతులకి అప్పచెప్తాడా? శ్రమల్లో సంఘం ఉంటుంది, శ్రమల్లో సంఘం ఉంటుందంటే నేను ఏం చేయాలి? విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ముద్రింపబడిన వారు. అలాంటి వర్స్ట్ ఫెలోస్ చేతికి మనల్ని అప్పచెప్పడం. మరొకప్పుడు అప్పచెప్పారు కదా కొంతమంది హస్తసాక్షులు, వాళ్ళు వేరే అది. శ్రమకాలం అనేది ఒక అప్పుడప్పుడు వచ్చేది కాదు కదా, ఒక టైంలో, స్పెసిఫిక్ టైంలో రన్ అయ్యేది. అది అప్పుడు ఉండనివ్వడు. ఇంకా వాదిస్తూ ఉంటారు కొంతమంది. అది కాదండి, ఇది కదండి, మీరు ఏమనుకుంటూ అనుకోండి, మీరు ఉండిపోవాలనుకుంటే శ్రమకాలంలో ఉండిపోండి, నేను మాత్రం ఉండను. ఏలీలాగా మధ్యలోనే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను, అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్తాయి నన్ను. ఇంకా అలాగే అనుకోలే, ఏం చేయాలా? అవసరం అయితే ఆటలు దింపేద్దాం, ఎదురు రోజున చచ్చిన వాళ్ళు లేపేస్తాం అన్నాడు. అది చేయలేడా నా కోసం దేవుడు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.